8 సంవత్సరాలు అనుకుంటా 18వ కప్పు ఇది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి. విజయ్ మాల్యా నువ్వు ఎక్కడున్నా కూడా ఇవాళ నీ జట్టు నువ్వు బొడ్డుతాడు కోసినటువంటి జట్టు ఇవాళ ఎట్టకేలకు విజయం సాధించింది. అయాల ఆర్సీబీ ఇత్తనం నాటి అవతల పడ్డావు. నువ్వు వెళ్ళిపోయినావు. ఇవాళ అందరికంటే ఎక్కువ మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి ఫ్యాన్స్ అందరికంటే ఎక్కువ విజయ్ మాల్యా కన్నీళ్ళు పెట్టుకోవచ్చు నాకు తెలిసి. ఎన్నేళ్లకు నా కంపెనీ విజయాన్ని సాధించింది అనేది. సరే ఇప్పుడు అది ఆయన చేతుల్లో లేదు. అదొక మళ్ళా లండన్ కంపెనీ చేతుల్లోకి వెళ్ళిపోయింది 2016 వ్యవహారంలో. ఆ తర్వాత రాయల్ ఛాలెంజర్ స్పోర్ట్స్కి సంబంధించినటువంటి లిమిటెడ్ కంపెనీగా మారిపోయింది. ఏదేమైనప్పటికీ కూడా విజయ్ మాల్యా గారు మిమ్మల్ని చూస్తుంటే ఇప్పుడు వాస్తవానికి మీరు నాటిపోయిన జట్టు గెలిస్తేనే దేశం అంతా ఇట్లా ఊగింది నిన్న రాత్రి. ఇట్లా ఇప్పుడు మీరు వస్తే ఎంత ఆనందపడుతుండొచ్చు. వచ్చి తీసుకోపోయి అట్లా గుంజి అట్లా కొడితే ఏంలా జైల్లో పిల్లి ఏమన్నా కొడితే అట్లా కాదు. మీరు వస్తే మీకు ఎంతమంది అంటే మీరు ఏమనుకుంటారు అంటే అక్కడ కూర్చొని నాకు ఎవరు లేరు, ఇక నన్ను ఎవరు పట్టించుకోరు. నిన్ను పట్టించుకోవడానికి ఇన్ని కోట్ల మంది ప్రజలు రోడ్ల మీదకి వచ్చి ఎగురుతూ ఉన్నారు, దుంకుతూ ఉన్నారు. ఆటగాళ్ళకి అంతుంటే ఓనర్ని ఇంకెంత మెచ్చుకుంటారు. అందుకోసమే వీలైతే తొందరగా వచ్చి ఒకసారి ఆటగాళ్ళను చూసన్నపో, భారతదేశాన్ని వలకరించన్నపో. విజయ్ మాల్యా ఎన్నోసార్ల నువ్వు మీ కొడుకు ఎంత హంగామా చేసేది స్టేడియంలో, హీరోయిన్లను వాళ్ళ నీళ్ళని రకరకాలు ఎన్ని అంటే అన్ని చేసిరు. ఇవాళ అసలు టైంకు నువ్వు లేకపోతుంది. ఇవాళ గెలిచి ఇవాళ నువ్వు గ్రౌండ్ అంతా ఉరకాల్సిన టైంకి నువ్వే లేకపోతే 18 ఏళ్ళకు ఈ ఆర్సీబీ గెలుపు. నిన్న గ్రాకును కూడా అడిగినాం మనం పొద్దుగాల, ఎవరు గెలుస్తట్టు అంటే జర్ర ఆర్సీబీ గెలుస్తట్టుందని అది కూడా చెప్పింది అన్నట్టుగానే. సరే గెలిచిరు, దానికి కారణాలు అనేకం అనుకో. ఒకానొక దశలో బెంగళూరు జట్టు అసలు ఈసారి కూడా అయిపోయినట్టేరా అనేటువంటి పరిస్థితి నుంచి మొత్తానికి విజయాన్ని ముద్దాడింది. బెంగళూరు జట్టు గెలిస్తే ఎక్కడెక్కడ జట్ల జనం అంతా మా వాళ్ళే గెలిచిరు అనేటువంటి తాపత్రయం కనిపించింది. ఇక్కడోళ్ళు కూడా తెలంగాణలో ఎక్కడ చూసినా అదే ఖుషి, అదే దుంకుడు, అదే ఎగురుడు. సరే చేసుకోవడానికి పండుగ అక్కర కాబట్టి చేసుకున్నారు. కానీ ఆర్సీబీ గెలుపును మరో కోణంలో చూస్తే ఒక ఆయన వార్డు మెంబర్ కోడిపోయి, సర్పంచ్ కోడిపోయి, ఎంపీడీస్ కోడిపోయి, జెడ్పీడీస్ కోడిపోయి మళ్ళా నామినేషన్ వేస్తాడు చూడు. మళ్ళా నామినేషన్ వేస్తే పిలవకుండా ఎంట పోతారు చూడు జనం. సానుభూతి పాపమని ఆ పాపం, అయ్యో పాపం అనేటువంటి ఆ గెలుపు నిన్న కనిపించింది. ఎక్కడ సంబురాలు, ఎక్కడ లెక్క. మరి పంజాబ్ గెలిస్తే ఈ తరీకాలో ఉండేదో ఉండదో నాకు తెలియదు. కానీ సో లైవ్ చూస్తున్నటువంటి మిత్రులారా, ఇందులో ఏ జట్టు గెలవాలనుకురు మీరు? దీన్ని బట్టి ఏ టీంకి ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారో ఒకసారి చూద్దాం. విజయ్ మాల్యా మనకు భారతదేశానికి మేనల్లుడు. 1000 కోట్లు తీసుకుని అవతల పడ్డాడు. బెంగళూరు గెలవాలనుకున్నారా, పంజాబ్ గెలవాలనుకున్నారా? నిన్నటి ఐపీఎల్ ఫైనల్లో ఏ జట్టు గెలవాలనుకున్నారు? ఆర్సీబీ గెలవాలనుకున్నారా, పంజాబ్ గెలవాలనుకున్నారా? చాలామంది అయితే ఆర్సీబీ ఫ్యాన్స్ ఉన్నారు. అయితే కొద్దిగా శ్రేయస్ అయ్యర్ విషయంలో కొంత శ్రేయస్ అయ్యర్ని టెస్ట్ జట్టుకి ఎంపిక చేయకపోవడము, ఇవి కొన్ని సానుభూతి పవనాలు అక్కడ ఉన్నప్పటికి కూడా మంచి మంచి మేఘాలు ఇటు వచ్చి వాళ్ళే. కోహ్లీ ఎట్లా ఉన్నారు, కోహ్లీ లాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి జాబ్ క్యాలెండర్ నిరుద్యోగుల గురించి మాటే కరువైంది మల్లన్న గారికి అని అంటుండ్రు. అయ్యా మా 42% ఈడబ్ల్యూఎస్ఏలకు ఉద్యోగాలు ఇవ్వనుకుంటారన్నా. ఈ 42% తేలితే బరాబర్ ఇప్పుడే ఇవ్వని చెప్తున్నా. నిన్నటి ఐపీఎల్ ఫైనల్లో ఏ జట్టు గెలవాలనుకున్నారు? ఆర్సీబీ గెలవాలనుకున్నారా, పంజాబ్ గెలవాలనుకున్నారా? మీ ఒపీనియన్ ఏంది మల్లన్న అంటే మన దక్షిణ భారతదేశాన్ని తీసుకుందాం అనిపించింది. పక్క రాష్ట్రం నిన్న ఒక స్త్రీ ఆర్సీబీ ఓడిపోతే భర్తకు విడాకులు ఇస్తానని పోస్టర్ పట్టుకొని ఉందట. అయ్యో
నిన్న ఒక ఆమె జర్రతల మిస్ అయింది. వామ్మో మరి ఆ భర్త కూడా అనుకోనే ఉంటాడు నీ తల్లి పోజే అంటే అట్లా తయారయ్యారు జనం. నిన్న ఫ్యాన్స్ సంబరాలు చూడరు ఎట్లున్నాయి మామూలుగా లేదు. ఇక ఇక లారీ డ్రైవర్ పాపం ఆయన ఉసికే గిస్కే కొట్టుకుంటే ఆయన ఉంటే ఆయన కాలం ఆయన బ్యాండ్ లేకపోతే ఆరంతో నడిపించారు కథ. ఏది ఉంటే అదే. లారీ తెచ్చిందా లేకపోతే పబ్లిక్ మూడు సరే. బెంగళూరులో ఫుల్ ఫ్యాన్స్ ఉంటారు. బెంగళూరులో ఐటీ కంపెనీలు కొన్ని సెలవు ఇచ్చినాయి, కొన్ని ఏమో ప్రొజెక్టర్లు పెట్టినాయి. ఐటీ కంపెనీలు అన్ని దాదాపుగా సెలవు ఇవ్వాలని డిమాండ్ వచ్చింది. ఈ ఏకంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి ఇవాళ సెలవు ఇయ్యరాదు అని సినిమా థియేటర్లలో కూడా ఇదే పెట్టిన తర్వాత సరే ఒక బెంగళూరేనా అంటే ఇగో హైదరాబాద్ సచివాలయం కాడ చూడండి, సచివాలయం కాడ అంటే అందులో బెంగళూరులో మనోళ్ళు ఆటగాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఒక కొయ్యలి పేరు మీదనే నడిచింది కోలాటం అంతా. మొత్తం ట్రాఫిక్ జామ్ తోటి పటాకులు పేల్చుడు హంగామా. నిన్న ఎట్లయితే ఆడ మన కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఉంది కాబట్టి వారు ఇక్కడ ఆడ కూడా ఏది ఎన్డీఏ లేదు, యూపీఏ ఉన్నది. అక్కడ కూడా ఆమ్ ఆద్మీ పార్టీ ఉన్నది. ఆమ్ ఆద్మీ పార్టీ ఇక నిన్న లారీలు ఎక్కి కింగ్ కోహ్లీ పేర్లు చెప్పుకుంటా ఇగో లారీల మీదకి ఎక్కి హైదరాబాద్లోనే ఇదంతా. ఇక పాపం ఆ ఫ్యాన్ ఆవేశంలో తేపరా తేపో అని పైసలు ఇచ్చే తెల్లారంగా ఆ టైప్కి వస్తారు ఇప్పుడు నైట్ అంతా. ఇక కోహ్లీ ఈయన పేరేంటి క్రిస్ గేల్ అందరు సెల్ఫీలు పెట్టుకుంటా ఉంటారు. ఇక ఎవరు చురుగు చేసిండో కానీ రాత్రి అంతా చెవున బట్టనీలే హైదరాబాద్ జనానికి మొత్తం. అటు లక్నోలో కూడా ఈయనే కాదు, లక్నోలో కూడా క్రికెట్ భక్తి బాగానే ఉంది. ఏ పండుగ కాదు ఇది. అంటే ఈ దేశంలో ఉన్న యువతకి ఏం కావాలో ఈ రాజకీయ పార్టీలకి నాయకులకు అందరికి తెలుసు ఏం కావాలని. అగో ఇగో అగో ఇగో నీళ్ళలు విరాట్ కోహ్లీ షర్టును నీళ్ళల్లో ముంచి తీస్తా ఉన్నారు చూడు బయటికి. అగో అగో ఆరతి కొబ్బరికాయలు కొడుతున్నారు, ఆరతి చేస్తున్నారు. అంతేనా? కొట్టాలి లేకపోతే మాట వస్తుంది. ఎక్కడెక్కడ దేవుళ్ళను ఎక్కడెక్కడి కథ, ఎక్కని గడప లేదు, తొక్కని మసీదు లేదు, ప్రేయర్ చేయని చర్చి లేదు. ఈ మొత్తం హంగామా విషయంలో మామూలు కథ కాదు, మామూలు లెక్క కాదు అన్న. ఈ టైం ఎందుకు వెయిట్ చేస్తే గోదాన్ని అంటే అయిపోయా. ఇగో గిన్నెలతో సుడేంగా ఉన్నా. అహ్మదాబాద్ స్టేడియానికి పోటెత్తిన అభిమానులు మామూలు కాదు కథ. అలా వటరు కొంతమంది పోటెత్తిరు. ఇగో నరేంద్ర మోడీ స్టేడియం 4 గంటలకు వానవాడి పాడైంది. 4 గంటలకు వాన పడంగానే అందరికి గుండెలు పలిగినంత పని అయిపోయింది. అసలు అవుతుందా కాదా?
ఆ వాతావరణ శాఖ వాళ్ళు ఏం చేసిరు, ఏ వానలేదు ఇవాళ రానే రాదని చెప్పారు. వాళ్ళు చెప్పినాక అర్ధగంటకే చిట చినుకులు పడ్డాయి. చినుకులు పడంగానే మళ్ళీ ఫ్యాన్స్ అంతా ఆగమాగం చందన. ఇక చూడు, ఇక నరేంద్ర మోడీ స్టేడియం ఎట్లా అయిపోయిందో చూడు, నిండిపోయింది ఎక్కడికక్కడ. బెంగళూరు శాంతినికేతన్, ఇది శాంతినికేతనా? శాంతినికేతన్ బెంగళూరు ఎట్లున్నది, నరేంద్ర మోడీ స్టేడియంలో ఎట్లున్నది ఇట్లా. ఈ రకంగా ఆర్సీబీ ఫ్యాన్స్ అయితే ఇక మామూలు పండుగ చేసుకోలేదు ఇక్కడ. అయితే దీనిపైన పెద్దగా ఏది శ్రేయస్ అయ్యర్ టీం పైన సానుభూతి ఉన్నప్పటికీ కూడా పెద్దగా ఇవ్వలేడు. ఇది అగ్ని సత్యం, కరెక్టే. అయితే ఆర్సీబీ కంటే వాస్తవానికి కూడా శ్రేయస్ అయ్యర్ గెలుస్తాడేమో, గెలిస్తే మట్టుకి ఒక కొత్త అంటే ఈ లేయర్ని కాదని కొత్తగా వచ్చేది. ఐపీఎల్ పెట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా ఆడుతున్నటువంటి ఆటగాళ్ళు విరాట్ కోహ్లీ, ధోని, రోహిత్ శర్మ ముగ్గురు ఉండొచ్చు, అంతేనా? పెద్ద పెద్ద ఆటగాళ్ళే ఉన్నారు కదా. ఇక మనీష్ పాండే ఒక్కటే టీంలా, ఒక్కటే కోహ్లీ ఒక్కటే అదే పట్టుకొని ఉన్నాడు. ఇక ఒకటే పట్టుకొని ఉన్నాడా, దాన్ని పట్టుకొనే ఉన్నాడు. కాబట్టి ఇక మొత్తానికైతే ఆర్సీబీగా మళ్ళీ ఎన్నిసార్లు ఓడిపోయినా ఏం కాదు, ఇక ఈసారి మాత్రం గెలిచిరు, అయిపోయింది. కాబట్టి అటు విరాట్ కోహ్లీ కూడా జర చెమ్మగిలినట్టు అయిపోయాడు నిన్న ఆ గెలుపుని చూసి. మరి లాస్ట్ కూడా కొంపలు అంటుకుంటుండే చూడు సుమా. లాస్ట్ ఓవర్లో నేను పొద్దుగాల చూసిన అదేందో వీడియోలో, లాస్ట్ ఓవర్లో 6 బాళ్ళు ఉంటే ఎన్ని రన్లు కూడా 29 కొట్టాలనుకుంటా. 29 కొట్టేది ఉంటే ఫస్ట్ 2 బాళ్ళు వేస్ట్ అయినాయి, ఆ తర్వాత 3 6లో 4. ఇందులోకైనా ఒక్క బాల్ వాడినా కథం అయిపోయేది. ఫస్ట్ 2 4 తోటి ఇంకా ఈ 4 బాలల్లో ఒక నోపు పడుతుంది అనుకో, ఈ కథమే అయిపోయేది మొత్తం. వీళ్ళ పొరగాళ్ళంతా గుండె పరిగెట్టోళ్ళు వీళ్ళంతా. అంటే ఈ మరి వాస్తవానికి మనకు కావాల్సింది కూడా ఇదే. మనకు పెద్ద రాజకీయాలు ఇవన్నీ జాంతారా, మనకు రాజకీయాలు మీకు కావాలంటే ఇంకొక ప్రీమియర్ లీగ్ పెట్టమంటే గవర్నమెంట్కి చెప్పి మనం ఏర్పాటు చేసి మీరు ఇటే ఉండాలి. మరి మీరు రాజకీయాలు హక్కులు విధులు రాజ్యాంగము దేశము ఇందులో ఉన్నటువంటి పౌర హక్కులు సమాజము అమ్మ నాయన ఇవన్నీ అడగొద్దు. మళ్ళీ మీరు అంతమంది ఆడుకుంటా అంటే ఇది అయిపోగానే ఇంకో లీగ్ ప్రో కబడ్డీ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. మనకి ఎట్లాగూ అయిపోగానే పెట్టాలి. ప్రో కబడ్డీ ఎందుకు మనకి ప్రో కబడ్డీ కూడా వచ్చేస్తుంది. ప్రో కబడ్డీ వస్తుంది, ఐపీఎల్ వస్తుంది. అది అయిపోగానే ఇక రకరకాల గణపతులు ఇది బక్రా దసరీ బక్రీద్ అన్ని వస్తూనే ఉంటాయి. మనం ఈ గుంపులకైనా బయటికి వెళ్ళొచ్చు. మా ఇప్పుడు బోనాల పండుగ వస్తుంది, 40% కాదు 50. పంజాబ్ గెలిచినా రోడ్ల మీదకి వచ్చి ఇదే పటాకులు కాల్చేటోళ్ళు. పటాకులు ఎందుకు వేస్ట్ చేస్తారా? విషయం తెచ్చుకున్న టపాకాయలు ఎందుకు వేస్ట్ చేస్తారు? వాళ్ళు కొట్టుడే చేయరు. మల్లన్న గారు పొద్దాక నరేంద్ర మోడీ గారి గురించి నెగిటివ్గా మాట్లాడకండి ప్లీజ్. నరేంద్ర మోడీ గారి గురించి నువ్వు పాజిటివ్గా మాట్లాడుకో. నేను జర్నలిస్ట్గా ఇక్కడ నా పంచాయతీ నేను ప్రభుత్వానికి ఆపోజిట్గా ఉండడమే. ఆయనను పాజిటివ్గా మాట్లాడమని ఎవడొద్దంటుండు. అక్కడ అమెరికా వాడు గడికోసారి నేను వాణిజ్యం బెత్తం పెట్టి కొట్టినా, నేను ఇక్కడ వీళ్ళకు పన్నులను బెదిరిస్తే చేసినా అని చెప్పి వాడు చెప్తాడు. మనం క్విక్ అని నోరు మూసుకొని కూర్చుంటే మాట్లాడకపోతే ఏం చేస్తుందా ఈ దేశము? మాట్లాడొద్దంటే నేను ఆర్ఎస్ఎస్ కార్యకర్తనా మాట్లాడకపోవడానికి? ఏవో బీజేపీ కార్యకర్తనా? కాదు కదా. ఎస్, ఆయన మంచి చేసినప్పుడు పర్లేదా, కులగణన చేసిండా మోడీ గొప్పోడా అని కులగణనకు నిర్ణయం తీసుకుండా 100% కరెక్ట్. అది చేయని రేపు చట్టసభల్లో కూడా బీసీలకు మీకు విషయం తెలుసా? బీసీలకు కూడా లోక్సభ అసెంబ్లీలో రిజర్వేషన్ వచ్చే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. ఒక ప్రతిపాదన ఉంది. దీనిపైన నాకు కూడా కొంత సమాచారం ఉంది. అది చేసేస్తే మొత్తం ఇక్కడ వన్ సైడ్ అయిపోతుందని చూస్తున్నారు. అది మంచిదే, అది చేయాలి. రైట్, మొత్తానికి పండుగ చేసుకోపోరు. ఇక ఏ పత్రిక ఎట్లా రాసినా ఈ బెంగళూరు గురించి అంటే ఎన్నేళ్ళలో వేచిన విజయం ఫలించిన ఆర్సీబీ కళ తొలి ఐపీఎల్ టైటిల్ సొంతం. వీళ్ళు ఎన్నిసార్లు వచ్చారు ఫైనల్కు? 3 సార్లు ఫైనల్కి వచ్చారు. 3వసారి తీసుకురా, 4వసారి గెలిచారు. ఎన్ని అంచనాలు, ఎన్ని ఆశలు, ఎన్ని అవకాశాలు, ఎన్ని పరాభవాలు, ఎంత నిరాశ, ఎన్ని నిట్టూర్పులు అన్నింటిని దాటుకొని ఎట్టకేలకు సాధించింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఐపీఎల్ ఆరంభం నుంచి లీగ్లో ఉంటూ ఒకే జట్టుకు ఆడుతున్న ఏకైక ఆటగాడు విరాట్ కోహ్లీ చేతిలో కప్పును చూడాలన్న అభిమానుల కళ
ఇన్నేళ్లకు నెరవేరింది. కోట్ల మంది కళ్ళప్పగించిన వేళ కష్టమనుకున్న మ్యాచ్ను ఆ జట్టు సాధించుకున్న తీరు అద్భుతం. అభిమానుల ఆశలకు రూపమిస్తూ ఐపీఎల్లో బెంగళూరు కొత్త ఛాంపియన్గా అవతరించింది. 200 సాధించినా కాపాడుకోవడం కష్టమైన పిచ్పై బెంగళూరు చేసింది 190 పరుగులే. ఎలిమినేటర్లో ఇదే మైదానంలో 200 పైన స్కోర్ చేసిన ముంబై ఇండియన్స్ను ఓడించిన పంజాబ్కు ఈ లక్ష్యం ఒక లెక్క అనిపించింది. కానీ రజత్ పాటీదార్ సారథ్యంలోని బెంగళూరు బెదరలేదు. పంజాబ్ కళ్ళెం వేసి ట్రోఫీ కైవసం చేసుకుంది. కృణాల్ పాండ్యా భువనేశ్వర్ విజయంలో కీలక పాత్ర పోషించారు. కెరీర్ ఆరంభం నుంచి బెంగళూరు తరఫునే ఆడిన ట్రోఫీని అందుకోలేకపోయిన స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కెరీర్ చివరిలో తన అభిలాషను నెరవేర్చుకున్నారు. ఇక మిగతా అంతా ఛాంపియన్ పేజీలో వేసింది. ఎన్నేళ్ళలో వేచిన విజయం అని చెప్పి ఈనాడు దినపత్రిక ఐపీఎల్ ఫైనల్ గురించి వార్త రాసుకొచ్చింది. ఉద్యోగుల సమస్యలు యువ వికాసంపై దృష్టి పెడతారంట. రేపు మంత్రివర్గ సమావేశం ఉన్నది. రెడ్డిగా చేనేతకు చేదోడు 48 కోట్లతో 40,000 మందికి వేతన ప్రోత్సాహం. నేతన్నకు భరోసా మార్గదర్శకాలు జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఆర్కే హౌస్లో దొంగలు పడ్డారు. చాలా డేంజర్. రూపాయలు 1,000 కోట్ల విలువైన భూముల వివరాలు తారుమారు కుట్ర. కబ్జా ముఠాలకు సహకరిస్తున్న కొందరు ఉద్యోగులు వారి సాయంతో దస్త్రాల మధ్యకు నకిలీ పత్రాలు, సమాచార హక్కు చట్టం దరఖాస్తుతో వాటినే సేకరించి భూములు కొట్టేస్తున్న ఆక్రమణదారులు. ఈనాడు ఈటీవీ పరిశోధనలో వెళ్ళాడట. ఆగో చూడు, రాజ్యాభిలేఖ పరిశోధనాలయం అని చెప్పేసి ఇక్కడ తార్నాకలు ఉంటుంది. అదేనా ఇది? అదే 100 సంవత్సరాల నాటి భూదస్త్రం కావాలంటే అక్కడ దొరుకుతుంది. ఏదైనా దస్తావేజు లేదా సర్వే నెంబర్ నకిలీదో కాదో నిర్ధారించాలన్నా అక్కడ సమాచారంతో పోల్చాల్సిందే. ఎందుకంటే దేశంలో రెండో అత్యంత పురాతనమైన బహమానీ సుల్తాన్ ఫిరోజ్ షా కాలం నాటి ఫర్మానాలు మొదలుకొని నిజాం కాలం నాటి దఫ్తర్ రికార్డులు 1282వ సంవత్సరం నుంచి 1956 వరకు 2,15,090 దస్త్రాలతో కూడిన సుబేదారీ పాయోగా భూ వివరాల వరకు 4.30 కోట్లకు పైగా కీలక పత్రాలు అక్కడే నిక్షిప్తమై ఉన్నాయి. అదే తెలంగాణ స్టేట్ ఆర్కైవ్స్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ రాజ్యాభిలేఖ పరిశోధనాలయం. ఎవరైనా ఆయా కాలంలో దస్త్రాలకు నకిలీవి సృష్టించి భూములు కాజేసే ప్రయత్నం చేసే పక్షంలో సంబంధిత రెవెన్యూ విభాగాలు లేదా న్యాయస్థానాలు అవి అసలైనవో కావో తేల్చాలంటూ ఆర్కైవ్ విభాగానికి లేఖ రాస్తాయి. అంతటి కీలకమైన విభాగం కొన్నేళ్లుగా అరాచకాలకు ఆలవాలంగా మారింది. అక్కడ సిబ్బందిలో కొందరు భూకబ్జాదారులతో కుమ్మక్కై విలువైన పత్రాలు దారి మళ్లిస్తున్నారు. వాటి స్థానంలో నకిలీ పత్రాలు చేర్చి అవే నిజమైనవంటూ రాజముద్ర వేసి మరీ ఇస్తున్నారు. విలువైన భూముల కబ్జాదారుల పరమయ్యేందుకు న్యాయ వివాదాలకు కారణమవుతున్నాయి. ఈ అంశంపై ఈనాడు ఈటీవీ చేసిన పరిశోధనలో విస్తుపోయే అంశాలు వెలుగులోకి వచ్చినట. ఇది చదవాల్సింది. చాలా ఇంపార్టెంట్. 13 పేజీలు. 13 అంటే 13లోనే ఉంటుందా? అటు కూడా ఇది ఒకసారి వాళ్ళు 13 అని రాస్తారు కానీ ఇక్కడ 13 ఉన్నదన్న. చాలాగా గిడ చూసుకోవాలి మనం. ఇది 11వ పేజీ. ఓకే ఎన్ని ఉంటుంది ఇక యాడ్స్ అవన్నీ కానీ కలుపుకొని చేస్తారేమో. ఏదే ఇది 15. దీనిపైన దీనిలో ఉండాలి. ఇది 14 కాదు. 13వ పేజీ. ఇదే ఉండాలి. ఇందులో ఉండాలి మరి. ఇగో ఓకే. హైదరాబాద్ నగరం చుట్టూ విస్తరించి ఉన్న ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 2.5 దశాబ్దాల క్రితం భూములకు పెద్దగా గిరాకీ కానీ విలువ కానీ ఉండేది కాదు. రాళ్లు రప్పలతో సాగుకు అనుగుణంగా లేకపోవడంతో పడావుగా మిగిలిపోయాయి. హైటెక్ సిటీ ఏర్పాటైన తర్వాత స్థిరాస్తి వ్యాపారం ఊపందుకోవడంతో ఆయా ప్రాంతాల్లో భూముల విలువ అమాంతం పెరిగింది. ఈ క్రమంలో వాటిపై కన్నేసే ముఠాలు తయారయ్యాయి. వాటిని సొంతం చేసుకునేందుకు 3 దశల్లో పక్కా ప్రణాళికలను అమలు చేస్తున్నారు. 105 ఆఫ్ మంచిరేవుల ఫైల్ నెంబర్ పేరిట గూడు పుటానికి కదిలిందట. అమ్మ ఇడికి పోవాలని ఒకసారి. ఇక్కడ అన్ని దస్త్రాలు ఉంటాయి. సాధారణంగా ఏదైనా భూమికి సంబంధించిన అడంగల్ పహానీ లేదా సేత్వార్ లేదా ఇతర రికార్డుల కోసం సమాచార హక్కు చట్టం ద్వారా దరఖాస్తు చేస్తే సర్వే నెంబర్ లేదా పట్టాదారు వివరాలు లాంటి అంశాలను పొందుపరచాలి. అలాంటి వివరాలేమీ లేకుండానే కొన్నేళ్ల క్రితం ఆర్కే విభాగానికి 4 దరఖాస్తులు వచ్చాయి. నిజాం ఈ అతియాత్ డిపార్ట్మెంట్ బోర్డ్ ఆఫ్ రెవెన్యూ ఫైల్స్లోని
105 ఆఫ్ మంచిరేవుల విలేజ్ గండిపేట మండలం జడ్జిమెంట్ నెంబర్ 187 19/1957 ఫైల్ నెంబర్కి సంబంధించిన రికార్డులు ఇవ్వాలనేది వాటి సారాంశం. సాధారణంగా పాతకాలం నాటి దస్త్రాలు వెతికి ఇవ్వడానికి అక్కడి సిబ్బంది కొంత సమయం తీసుకుంటారు. కొన్నింటికైతే నెలలు గడిచిపోతాయి. కానీ ఈ కేసులో రికార్డ్ అసిస్టెంట్ ఆర్కైవిస్టు ఇద్దరు కలిసి దరఖాస్తుదారులకు అదే రోజు సమాచారం అందజేయడం విస్తుగొలిపే అంశం. అలా ఆర్కైవ్స్ విభాగం నుంచి పొందిన వివరాలతో కొందరు భూమిని సొంతం చేసుకునే ప్రయత్నాలు చేయడంతో బాధితులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ వివాదంపై నార్సింగ్ ఠాణాలో 2018లో కేసు నమోదైంది. ఈ క్రమంలో సైబరాబాద్ పోలీసులు వివరాలు ఇవ్వాలంటూ 2019 ఆగస్టు 26న ఆర్కైవ్స్ విభాగం డైరెక్టర్కు లేఖ రాయగా నెలల తరబడి ఇవ్వకుండా కాలయాపన చేశారు. సైబరాబాద్ అప్పటి కమిషనర్ విసి సజ్జనార్ ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించి స్వయంగా లేఖ రాయడంతో చివరకు 2021 ఫిబ్రవరి 2న డైరెక్టర్ జరీనా పర్వీన్ సమాధానం పంపించారు. అసలు ఫైల్ నంబర్ 105 ఆఫ్ మంచిరేవుల పేరుతో తమ కార్యాలయంలో ఎలాంటి వివరాలు లేవని స్పష్టం చేశారు. సుమారు 76 ఎకరాల కోసం తప్పుడు పత్రాలు సృష్టించేందుకు యత్నించిన ముఠాలు ఈ దందా వెనుక ఉన్నట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఈ భూమి విలువ బహిరంగ మార్కెట్లో 3,500 కోట్ల మేర ఉండడాన్ని బట్టి భూ కబ్జాదారులు వాటిని సొంతం చేసుకునేందుకు ఎలాంటి ప్రణాళికలతో ముందుకెళ్లారో అర్థం చేసుకోవచ్చు. ఏళ్లుగా ఆమె కన్సర్న్లోనే ఆర్కైవ్ విభాగానికి గతంలో డైరెక్టర్గా ఐఏఎస్లు ఉండేవారు. ఆ హోదాను నాన్ క్యాడర్కి తగ్గిస్తూ కొన్నేళ్ల క్రితం ఉన్నత విద్యాశాఖ జీవో 95 జారీ చేసింది. అంతకుముందు డిప్యూటీ డైరెక్టర్గా ఉన్న జరీనా పర్వీన్ ఆ జీవో ప్రకారమే 2007లో ఆర్కైవ్ విభాగం డైరెక్టర్గా నియమితులయ్యారు. మధ్యలో 2 ఏళ్ల పాటు కిస్మత్ కుమార్ పనిచేసిన తర్వాత ఆమె కొనసాగారు. రాష్ట్ర విభజన అనంతరం ఏర్పాటైన తెలంగాణ స్టేట్ ఆర్కైవ్ శాఖకు ఆమె సారథ్యం వహించారు. 10 ఏళ్ల క్రితం ఉద్యోగ విరమణ చేసినప్పటికీ ఇప్పటి వరకు కొత్త డైరెక్టర్ నియమించకపోగా ఏటా జరీనా పర్వీన్ సర్వీసును పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ అవుతుండడం గమనార్హం. రాజధానిలో కీలకంగా ఉన్న ఓ రాజకీయ పార్టీ నేత సిఫారసుతోనే ఆమెను కొనసాగిస్తున్నారనే వాదనలు ఉన్నాయి. విశ్రాంత ఉద్యోగుల సేవలకు రాష్ట్ర ప్రభుత్వం ఉద్వాసన పలకడంతో గత మార్చి 29న ఆమె ఉద్యోగం నుంచి వైదొలగాల్సి వచ్చింది. ఆ తర్వాత కూడా విధులకు హాజరవుతుండడంతో ఆర్కైవ్ శాఖ ఉద్యోగులు ఆందోళన నిర్వహించి ఆమె పేరుతో ఉన్న బోర్డును తొలగించడం సంచలనం కలిగించింది. అనుమతి లేకుండానే డిజిటలైజేషన్. ఆర్కైవ్స్ విభాగంలో వైపు ఇరాన్కు చెందిన నూర్ మైక్రో ఫిలిమ్స్ కంపెనీ, మరోవైపు వక్ఫ్ బోర్డు ఉద్యోగులు పురాతన రికార్డుల నిబంధనల విరుద్ధంగా స్కానింగ్ చేస్తుండడం ప్రస్తుతం అక్కడ వివాదం రాజేస్తుంది. నూర్ మైక్రో ఫిలిం ప్రతినిధులు ఆర్కైవ్ విభాగంలోని పార్షియన్ డాక్యుమెంట్లను డిజిటలైజ్ చేసేందుకు అనుమతి పొందారు. అయితే గతేడాది నవంబర్లోనే కాలపరిమితి ముగిసినా ఇప్పటికీ స్కానింగ్ ప్రక్రియ కొనసాగిస్తున్నారు. కాలపరిమితి ముగిసిన తర్వాత శాఖాపరంగా ఎలాంటి అనుమతులు తీసుకోకుండా ఈ తంతు కొనసాగిస్తున్నారు. అక్కడే ఉన్న వక్ఫ్ బోర్డు భూముల రికార్డులను అక్కడి ఉద్యోగులు స్కాన్ చేస్తున్నారు. వాస్తవంగా స్కానింగ్ అనుమతి కోరుతూ వక్ఫ్ బోర్డు కార్యాలయం నుంచి గత ఫిబ్రవరి 19న ఆర్కైవ్ విభాగం డైరెక్టర్ జరీనా పర్వీన్కు లేఖ వచ్చింది. పాతకాలం నాటి పత్రాలను గంపగుత్తగా స్కానింగ్ చేయాలంటే తప్పనిసరిగా ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి. పురాతన పత్రాలు కావడంతో జాగ్రత్తగా నిపుణుల సమక్షంలోనే స్కానింగ్ ప్రక్రియ చేపట్టాల్సి ఉంటుంది. అందుకు విరుద్ధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లకుండానే డైరెక్టర్ డిజిటలైజేషన్ అనుమతి ఇచ్చారు అని అక్కడి ఉద్యోగులు ఆరోపిస్తూ ఉన్నారు. ఇగో ఎట్లా వీళ్ళు ఏం చేసిరో చూడ్రి. వీళ్ళు ఎట్లా కొట్టేస్తారట భూములు దీని పేరు మీద. తొలుత విలువైన పురాతన భూములను ముఠా సభ్యులు గుర్తిస్తారు. పూర్వకాలంలో నిజాం ఓ వ్యక్తికి ఇనాంగా ఇచ్చారంటూ ముంతకాబ్ లేదా ఫర్మానాలను సృష్టిస్తారు. ఆ వ్యక్తి పేరిట ఓ కుటుంబ వృక్షాన్ని రూపొందిస్తారు. వారసులుగా కొందరిని తెరపైకి తెస్తారు. వారి పేరుతో 5-6 దశాబ్దాల క్రితం నాటి తేదీతో నకిలీ దస్త్రాన్ని సృష్టిస్తారు. పాత తేదీలతో దస్త్రాలు తయారు చేసే ముఠాలు పాత బస్తీ కేంద్రంగా ఉన్నట్టు దర్యాప్తు క్రమంలో పలు సందర్భాల్లో వెల్లడైంది. నకిలీ దస్త్రాలు సృష్టించిన అనంతరం ముఠా సభ్యులు ఆర్కైవ్ విభాగంలోని ఇంటి దొంగలను సంప్రదించి వాటిని దొంగచాటుగా అక్కడి దస్త్రాల మధ్యలోకి చేరుస్తారు. తర్వాత పాతకాలం నాటి భూ దస్తావేజులు కావాలంటూ సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేస్తారు. అప్పటికే వారితో కుమ్మక్కైన ఇంటి దొంగలు ఆర్కైవ్స్ విభాగం ఇచ్చినట్లుగా పేర్కొంటూ అదే దస్త్రంపై రాజముద్ర వేసి సంబంధిత దస్తావేజులను ముఠాలకు అందజేస్తారు. ఆ వివరాలు నిజమైనవేనని నమ్మించేందుకు ఆ ముఠాలు మరికొన్ని ఎత్తుగడలకు పాల్పడుతున్నాయి. అదే దస్త్రం కోసం 5-6 పేర్లతో దరఖాస్తు చేసి తీసుకుంటున్నాయి. అందరి వద్ద ఒకే దస్త్రం ఉండడంతో నికార్సైనదేనని నమ్మక తప్పని పరిస్థితి కల్పిస్తున్నాయి. మూడో దశ. అలా తమ చేతికి వచ్చిన దస్త్రంతో ముఠాలు సంబంధిత భూమిని స్వాధీనంలోకి తీసుకున్నాయి. వాస్తవ హక్కుదారులు ఎవరైనా అభ్యంతరం వ్యక్తం చేసే పక్షంలో న్యాయస్థానంలో వాద్యం దాఖలు చేస్తూ వారికి చిక్కులు సృష్టిస్తున్నాయి. కోర్టులో వ్యాజ్యాలు ఏళ్ల తరబడి నడుస్తుండడంతో వాటి చుట్టూ తిరిగే ఓపిక లేని బాధితులు భూమిలో ముఠాలు అడిగినంత వాటా ఇచ్చి సమస్య నుంచి బయటపడుతున్నారు. కొందరు బలహీనులు వారి బెదిరింపు తాళలేక ఆస్తి మొత్తాన్ని వదిలేసి వెళ్లిన ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. రెవెన్యూ పోలీస్ అధికారులు చెబుతుండడం పరిస్థితికి నిదర్శనం. ఈ కథా కార్ఖానంతా కేసీఆర్కు తెలుసు. దాన్ని హైదరాబాద్ బ్లూ ప్రింట్ అనేటువంటి బుక్ ద్వారా అతను కొల్లగొట్టినట్టుగా గతంలో నేను ఒక తాను చర్చ పెట్టిన దీన్ని. 10,000 కోట్ల విలువైన ప్రభుత్వ భూములకు ఎసరట. ఇక చూడ్రి,
టాలీవుడ్ నిర్మాత శివరామకృష్ణ మరికొందరితో కలిసి శివారులోని విలువైన ప్రభుత్వ భూములపై కన్నేశారు. రాయదుర్గం సర్వే నెంబర్ 46లో 83 ఎకరాలతో పాటు యాచారంలో 10 ఎకరాల భూములను సొంతం చేసుకునేందుకు కుట్ర పన్నారు. ముందుగా నకిలీ వారసులను తెరపైకి తెచ్చి వారి పేరిట 7 దశాబ్దాల నాటి నకిలీ దస్త్రాలను సృష్టించారు. ఆర్కేవ్ విభాగంలో కొందరు ఇంటి దొంగల్ని మచ్చిక చేసుకుని వాటిని దొంగచాటుగా ఆర్కేవ్స్ విభాగం రికార్డుల్లోకి చేర్చారు. అనంతరం ఆ భూముల వివరాలు ఇవ్వాలంటూ సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేశారు. అడిగిందే తడవుగా ఆర్కేవ్ విభాగం అసిస్టెంట్ డైరెక్టర్ చంద్రశేఖర్ సదరు భూములు నకిలీ వారసులవేనంటూ సమాచారం ఇచ్చారు. అచ్చా దాని ఆధారంగా శివరామకృష్ణ బృందం హైకోర్టులో కేసు వేసి గెలిచింది. అప్రమత్తమైన రెవెన్యూ యంత్రాంగం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుదీర్ఘ న్యాయ పోరాటం తర్వాత భూములు ప్రభుత్వానినంటూ తీర్పు రావడంతో సుమారు 10,000 కోట్ల విలువైన భూమి ప్రభుత్వానికి దక్కింది. విషయం రచ్చకెక్కిన తర్వాత గత ఏడాది ఆగస్టులో ఆర్కేఎస్ విభాగం డైరెక్టర్ ఓయూ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. శివరామకృష్ణతో పాటు చంద్రశేఖర్ను పోలీసులు అక్టోబర్లో అరెస్ట్ చేసిరట. ఏం జరుగుతుందో చూడరు. వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి భూములను ఈ రకంగా కొల్లగొడతా ఉన్నారు ఈ ముఠా సంగతి ఏందో తేలుద్దాం. ఇగో ఆర్కేవ్స్లో దొంగలు పడ్డారట. భూమి దస్త్రాలే మాయం చేస్తా ఉన్నారట. చూడరు, దస్త్రాలు మాయం చేయడం కాదు, కొత్త క్రియేట్ చేసి అందులో పెడుతున్నారు. అందులో పెట్టేసి ఒకళ్ళు సమాచార హక్కు చట్టం అడిగితే ఏమైతుంది, ఫైనల్ అదే కదా. ఫైనల్ గా ఇక ఎక్కడైనా తీసుకోవాలనుకుంటే ఆడనే ఫైనల్ కాబట్టి అక్కడ నుంచి మళ్ళీ తీసుకుంటే ఇవే నిజమని చెప్పేసి నమ్మిస్తారు అనమాట. అట్లా రైట్గా మానసిక రోగులకు కలుషిత ఆహారం కాటు. ఎర్రగడ్డ ఆసుపత్రిలో ఒకరి మృతి, మరో 70 మందికి అస్వస్థత. నమూనాలను పరీక్షలకు పంపిన అధికారులు. అయ్యో, హైదరాబాద్ ఎర్రగడ్డలోని మానసిక ఆరోగ్య కేంద్రంలో ఒక రోగి మృతి చెందడంతో పాటు మరో 70 మంది అస్వస్థతకు గురి కావడం మంగళవారం కలకలం రేపింది. వివిధ వార్డుల్లో చికిత్స పొందుతున్న 71 మంది మానసిక రోగులు సోమవారం మధ్యాహ్నం భోజనం అనంతరం అస్వస్థతకు గురయ్యారు. వీరిలో 3 పరిస్థితి విషమంగా మారడంతో ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మిగిలిన వారికి ఆసుపత్రిలోనే చికిత్స అందిస్తున్నారు. డిశ్చార్జ్ కమిటీ అంటే డీసీ వార్డులో ఉంటున్న భూపాలపల్లికి చెందిన కరణ్ అనే వ్యక్తి తీవ్ర అస్వస్థతో మంగళవారం ఉదయం చనిపోవడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఉస్మానియా నుంచి ప్రత్యేక బృందాన్ని రప్పించి పర్యవేక్షిస్తున్నారు. మిగిలిన బాధితుల పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. సోమవారం రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆసుపత్రిలో ప్రత్యేకంగా చక్కెర పరమాన్నం చేశారు. దీంతో పాటు అన్నం, కూర, అరటి పండ్లు, గుడ్లను రోగులకు వడ్డించారట. మరి అందులో ఏమో విషాహారంగా మారిందో ఏం కడుతున్నావు కానీ ఎర్రగడ్డ దవాఖానలో 70 మందికి అస్వస్థత వచ్చిందట. ఇక ప్రాధాన్య పనులపై బట్టి చైర్మన్గా మంత్రివర్గ ఉపసంఘం నివేదికకు 1 రోజుల గడువు అంట. రాష్ట్రంలో కొత్త నిర్మాణ పనులకు ప్రతిపాదనలు పరిశీలించి ఏవి అవసరమో నిర్ణయించడానికి పాత పనుల్లో ప్రాధాన్యంగా చేపట్టాల్సిన వాటిని సిఫార్సు చేయడానికి ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించింది. ఆర్థిక శాఖను చూస్తున్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క చైర్మన్గా ఉండే ఈ కమిటీలో నీటిపారుదల, పంచాయతీరాజ్, రోడ్లు, భవనాలు, పరిశ్రమల శాఖల మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్ బాబు సభ్యులుగా ఉన్నారు. 3 అంశాలపై అధ్యయనం చేసి 1 రోజుల్లోగా ఉపసంఘ నివేదిక అందజేయాలని ప్రభుత్వం ఈ నెల 1న జారీ చేసిన ఆదేశాల్లో పేర్కొంది. రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న ప్రతిపాదనల్లో ఉన్న పనుల విలువ సుమారు 2 లక్షల కోట్లకు పైగా ఉంది. ప్రభుత్వం ప్రతి నెల 2,000 కోట్లకు మించి పెట్టుబడి వ్యయం కింద ఖర్చు చేసే అవకాశం లేదు. ఎక్కువ పనులు చేపట్టి ఏవి పూర్తి కాకపోవడం, గుత్తేదారుల బిల్లుల కోసం తిరగడం కంటే అందుబాటులో ఉన్న నిధులను పరిగణలోకి తీసుకొని ప్రాధాన్యతా క్రమంలో పనులు చేపట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తా ఉందట. పుస్తకాలు లేని చదువులు ఇప్పటికీ పూర్తవని ఇంటర్ పాఠ్యపుస్తకాల ముద్రణంట. నెలన్నర రోజులు ఉత్త చేతులతోనే కళాశాలకు వెళ్లాల్సిన స్థితి. తెలుగు అకాడమీలో పాలన అస్తవ్యస్తమాట. చూడరి, రాష్ట్రంలోని ఇంటర్ ప్రథమ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ఈసారి కనీసం మరో నెలన్నర రోజులు పాఠ్యపుస్తకాలు లేకుండానే చదువుకోక తప్పదు. జూన్ 2న విద్యా సంవత్సరం మొదలైనా ప్రభుత్వ జూనియర్ కళాశాలలతో పాటు మార్కెట్లోని విక్రయానికి పుస్తకాలు తీసుకురాలేకపోయారు. విద్యాశాఖ, ఇంటర్ బోర్డు, తెలుగు అకాడమీల మధ్య సమన్వయం లేకపోవడం సమస్యగా మారిందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, ఆదర్శ పాఠశాలలు, జనరల్ గురుకుల కళాశాలలు, కేజీబీవీల్లో విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు అందించాల్సి ఉంది. ఓవైపు విద్యార్థుల సంఖ్య పెంచాలని లక్ష్యాలు విధిస్తున్న అధికారులు కళాశాలలు తెరిచేలోగా పాఠ్య పుస్తకాలను అందుబాటులో ఉంచకపోవడం ఏమిటని అధ్యాపకులు ప్రశ్నిస్తున్నారు. 4.5 లక్షల మంది ఎదురుచూపులు. రాష్ట్ర వ్యాప్తంగా 9.50 లక్షల మంది ఇంటర్ విద్యార్థులు చదువుతున్నారు. వారిలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 2 ఏళ్ల కలిపి 1.56 లక్షల మంది, విద్యాశాఖ పరిధిలో ఇతర విద్యా సంస్థల్లో మరో 75,000 మంది ఉంటారు. వీరందరికీ ఉచితంగా పుస్తకాలు ఇవ్వాల్సి ఉంటుంది. కార్పొరేట్ కళాశాలల్లో విద్యార్థులకు ఆ కళాశాలలు సొంతంగా ముద్రించిన మెటీరియల్ను అందిస్తాయి. ఇతర ప్రైవేట్ కళాశాలల్లోనూ సగం మందే తెలుగు అకాడమీ పుస్తకాలను కొంటున్నారట. ఇప్పుడు ఇంటర్ విద్య కాడికి వచ్చి పుస్తకాలు లేవాటి. ఇప్పుడు లేవు పుస్తకాలు, ఇంకా నెల అయినా కానీ వచ్చే పరిస్థితి లేదంట. నీట్ యూజీ ప్రాథమిక కీ విడుదల జూన్ 14న ఫలితాలు విడుదల చేయబోతా ఉన్నారట. ఇది ఈనాడు దినపత్రికలో ఉన్నటువంటి వార్తలు. ఇక ఒకసారి వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి వార్తల్ని గమనిద్దాం.
ఇదే బిట్టు. రాయల్ ఛాంపియన్ ఐపీఎల్ 2025 విజేతగా బెంగళూరు. ఐపీఎల్లో కొత్త అధ్యాయం మొదలైంది. వరల్డ్ బిగ్గెస్ట్ క్రికెట్ లీగ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సరికొత్త ఛాంపియన్గా అవతరించింది. లీగ్ మొదలైన 2008 నుంచి పోరాడుతున్న 3 సార్లు ఫైనల్ చేరిన గమ్యాన్ని ముద్దాడలేకపోయిన ఆర్సీబీ 18వ ప్రయత్నంలో రాయల్గా ఛాంపియన్ అయింది. మంగళవారం రాత్రి అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఫైనల్లో ఆర్సీబీ బ్యాటింగ్ బౌలింగ్లో మెప్పించి 6 రన్స్ తేడాతో పంజాబ్ కింగ్స్ను ఓడించి ఎట్టకేలకు టైటిల్ గెలిచింది. ఇన్నేళ్లుగా జట్టుకు ముఖ చిత్రంగా ఉన్న విరాట్ కోహ్లీ తన లైఫ్లో లోటుగా ఉన్న ఐపీఎల్ ట్రోఫీని అందుకొని కెరీర్ పరిపూర్ణం చేసుకున్నాడు. ఈ సీజన్లో సూపర్గా ఆడుతున్న కోహ్లీ ఫైనల్లోనూ సత్తా చాటి జట్టు విజయంలో పాల్పంచుకున్నాడు. ఇన్నేళ్లకు తన కల సాక నిజమైన వేళ గ్రౌండ్లో భావోద్వేగానికి గురయ్యాడు. టోర్నీలో 5 సార్లు విజేతలుగా నిలిచిన ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్కి ఏమాత్రం తీసిపోని రీతిలో తనను అభిమానిస్తున్న కోట్లాది మంది ఫ్యాన్స్ ముఖాల్లో చిరునవ్వులు నింపాడు. ఆర్సీబీ మాదిరిగా తొలిసారి కప్పు వేటలో నిలిచిన పంజాబ్ కింగ్స్ తన అభిమానులకు మరోసారి నిరాశ మిగిల్చింది. చివరి బంతి వరకు పోరాడి ఓడింది. ఇది ఐపీఎల్లో. ఈ ఐపీఎల్కి సంబంధించినటువంటి అంటే ఐపీఎల్ మ్యాచ్కి సంబంధించి శనార్థి తెలంగాణ ప్రత్యేక పేజీని మీ ముందుకు తీసుకొచ్చింది. కప్ నమ్దే ద వెయిట్ ఈజ్ ఓవర్ అని చెప్పి ఒక స్పెషల్ ఎడిషన్ని ఇవాళ శనార్థి తెలంగాణ మీ ముందుకు తీసుకొచ్చింది. ఇక వెలుగు దినపత్రికలో ఉన్న సర్కార్ భూములు దర్జాగా రిజిస్ట్రేషన్, ఇంటి నెంబర్లు కేటాయించి అమ్మకాలు కొనుగోలు, బరి తెగిస్తున్న అక్రమార్కులు, సహకరిస్తున్న సబ్ రిజిస్ట్రార్లు, నిషేధిత జాబితాలో ఉన్న బాజాప్తా రిజిస్ట్రేషన్లు, దందాలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు, లోకల్ లీడర్లు, తెలియక ప్లాట్లు కొని మోసపోతున్న అమాయక ప్రజలు, వ్యవసాయ భూముల తరహాలో వ్యవస్థ తేవాలంటున్న ఎక్స్పర్ట్స్, రాష్ట్రంలో విలువైన ప్రభుత్వ భూములు అక్రమార్కుల చేతుల్లోకి వెళ్తున్నాయి, నకిలీ పత్రాలు సృష్టించి చట్టవిరుద్ధంగా రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్న ముఠాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ప్రభుత్వ అసైన్డ్ సీలింగ్ వర్క్ భూములను ఆక్రమించి వాటిని గజాల్లోకి మార్చి ఇంటి నెంబర్లు కేటాయించి బాజాప్తా అమ్మేస్తున్నారు. ఈ ఆక్రమణలకు రాష్ట్రంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలే వేదికగా మారుతున్నాయి. నిషేధిత జాబితాలో ఉన్న భూములకు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసర్ల దగ్గర నుండి మరీ రిజిస్ట్రేషన్లు చేయిస్తుండగా మున్సిపల్ రెవెన్యూ ఆఫీసర్లు తాము వంతు సహకరిస్తున్నారు. వ్యవస్థలో లొసుగులను ఆసరగా చేసుకొని రోజు రోజుకు పెచ్చుమీరుతున్న ఈ దందాలో డాక్యుమెంట్ రైటర్లు, అధికారులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, రాజకీయ నాయకులు ప్రధానంగా ఉంటా ఉన్నారు. ఇగో ఈ దందానట సర్కార్ భూములు కబ్జా పెట్టి వాటిని ప్లాట్లు కొట్టి అమ్ముతా ఉన్నారట. మీకు ఒక చిన్నది చెప్పాలి, నేను ఎక్కడ చూసింది చెప్తా ఉన్నా, ఇది నా సొంతం కాదు. ఇప్పుడు సపోజు ఈయనకు 5 ఎకరాల భూమి ఉంది అనుకో, ఈయనకు 5 ఎకరాల భూమి ఉంది సుదర్శన్ గారికి. ఇక ప్లాట్లు కొనాలనుకుంటే వాళ్ళు జరచూడరు అంతే. 5 ఎకరాల భూమి ఉంది, ఇగో ఇది 5 ఎకరాల భూమి. ఓకే, 5 ఎకరాల భూమిలో ఇది గుంటల వైజ్గా అమ్ముతాడు ఆయన. ఇదొక ప్లాట్ చేస్తాడు, ఇదొక ప్లాట్ చేస్తాడు, ఇదొక ప్లాటు, ఇదొకటి చేస్తాడు. ఇగో ఈ మధ్యలో రోడ్ వేస్తాడు. ఓకే, ఈ మధ్యలో రోడ్డు, మళ్ళా తర్వాత ఇదొక ప్లాట్ చేస్తాడు, ఇదొక ప్లాట్ చేస్తాడు, ఇదొక ప్లాట్ చేస్తాడు, ఇదొక ప్లాట్ చేస్తాడు, తర్వాత ఇదొక ప్లాట్ చేస్తాడు. ఇది రోడ్డు, ఇక్కడ పార్కు. ఇక్కడ నువ్వేం చేస్తావు, నీ దగ్గరకు వచ్చి ప్లాట్ కొనగానే వచ్చి ఇక్కడ ప్లాట్ కొంటావు. నేను ప్లాట్ కొన్నా అనుకో, ఇది నేను కొన్నా, పైసలు కట్టిన కొన్నా. ఈ ప్లాట్ కొన్నా కానీ రోడ్డు కొనలే కదా, నేను ప్లాట్ కొన్నా కానీ రోడ్డు కొనలే కదా. అప్పుడు ఏం చేస్తానంటే ఈ రోడ్డు జాగా అంతా ఆయన పేరు మీద ఉంటుంది కదా, ఆయన పేరు మీదనే, ఈయన పేరు మీదనే ఉంటుంది. అప్పుడు ఈయన ఏం చేస్తాడంటే, ఈయన కొడుకో మళ్ళీ ఎంటర్ అయ్యి ఏం చేస్తాడంటే ఇవి జడిపేస్తాడు. ఇది జడిపేసి దీన్ని రోడ్ చేస్తాడు అంతే. దీన్ని రోడ్ చేసి ఆయన దాని మీద ఉన్నది ప్లాట్లు చేస్తాడు. ఖతం. అర్థమైందా? అప్పుడు నువ్వు పోయి నా ప్లాట్ ఏదంటే, నీ ప్లాట్ ఏందా పాత వెంచర్ రోడ్డు మాయి రోడ్డు నువ్వు ప్లాట్లు చేస్తాడు. అప్పుడు ప్లాట్లను మళ్ళీ రోడ్లు చేస్తాడు. ఇట్లా అమ్ముతాడు అన్నట్టు ఒకేసారి. వట్టిగానే మోసపోతారు జనం. ఈఎంఐ కింద ఓ ప్లాట్ యాడ్ ఉంటుందో తెలియదు. తర్వాత ఇక్కడ 5 ఎకరాలే ఉంటుంది, ఆడు 25 ఎకరాలు అమ్ముతాడు. అట్లా 5 ఎకరాలే ఉంటుంది, 25 ఎకరాల భూమి అమ్ముతాడు. ఇక్కడ చూడరాదు, 20 ఎకరాల సీలింగ్ ల్యాండ్ ప్లాట్లుగా అమ్మేసిండ్రు. 476 డాక్యుమెంట్లు రద్దు చేసిన కరీంనగర్ కలెక్టర్ పబేల. రెవెన్యూ రిజిస్ట్రేషన్ శాఖల నిర్లక్ష్యానికి సామాన్యులు బలి. ఈ గట్కేసర్ కాడ అదొక పెద్ద దందా, అది దేవాలి చెప్తా.
రెవెన్యూ రిజిస్ట్రేషన్ శాఖల నిర్వాహకానికి సామాన్యులు బలి. ఈ భూమి విలువ దాదాపు 100 కోట్లు. ప్రొహిబిటెడ్ లిస్టులో పెడితే నష్టపోయే వాళ్ళం కాదని బాధితుల ఆవేదన. బాధ్యులైన సబ్ రిజిస్ట్రార్లు రెవెన్యూ ఆఫీసర్లపై చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వస్తూ ఉన్నాయట. 476 డాక్యుమెంట్లు నకిలీ అట. 20 ఎకరాల సీలింగ్ ల్యాండ్లు ప్లాట్లుగా చేసి అమ్మేసిరట. ఇగో ఇట్లుంది దందా, భూముల దందా మన తాన. ఇక అలర్ట్గా ఉండండి. వర్షాలు వరదలతో ఎలాంటి సమస్యలు తలెత్తొద్దు. వర్షాకాల సన్నద్ధతపై సమీక్షలో అధికారులకు సీఎం రేవంత్ ఆదేశం. కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పర్యవేక్షించేలా వ్యవస్థ ఉండాలి. నాలాల పూడికతీత పనులు త్వరగా పూర్తి చేయాలని సూచన. మిరాలం ట్యాంక్ బ్రిడ్జి నిర్మాణ డిజైన్లు పరిశీలన అంటూ ఒక వార్త. ఇవాళ 10 గంటలకు బీసీజేఏసీ కోర్ కమిటీ ఇవాళ కూర్చోబోతోంది. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోబోతా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో బీసీ ప్రజలకు రాజకీయ వాటా, రాజకీయ న్యాయం దక్కడంతో పాటు మరికొన్ని అంశాలపైన ఇవాళ మా కమిటీ అంతా కూర్చొని నిర్ణయం తీసుకోబోతా ఉంది. మిస్ వరల్డ్ పోటీలకు ఖర్చు చేసింది 31 కోట్లే. అందులో 21 కోట్లు స్పాన్సర్ ద్వారా వచ్చినాయి. మరో 12 కోట్లకు కమిట్మెంట్స్ ఉన్నాయి అని చెప్పేసి మంత్రి జూపల్లి కృష్ణారావు అంటుండే. ఇక 200 కోట్లు ఖర్చు చేశారని తప్పుడు ప్రచారం. మిస్సింగ్ ల్యాండ్ ఆరోపణలో నిజం లేదని ఈ మిస్సింగ్ ల్యాండ్తో పెద్ద పంచాయతీ అయిపోయింది, భాగమైంది. సారీ చెప్పను. కన్నడ భాషపై కామెంట్ల వివాదంలో కమల్ హాసన్ తన వ్యాఖ్యల్లో దురుద్దేశం లేదని వివరణ ఇచ్చిందట. అప్పుడు ఏమన్నా అంటే తమిళం భాష నుంచి కన్నడ పుట్టిందని చెప్పేసి అంటారు. శ్రీశైలం రైట్ మెయిన్ కెనాల్ కెపాసిటీ పెంచుతున్నా పట్టించుకోరా, కృష్ణా బోర్డుకు తెలంగాణ సర్కార్ లేఖ రాసింది. సో ఇది వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి వార్తలు. ఒకసారి ఆంధ్రజ్యోతి వార్తలు చూద్దాం. బెంగుళూరు బెంగ తీరింది. ఐపీఎల్ నయా ఛాంప్ ఆర్సీబీ నెరవేరిన విరాట్ కోహ్లీ కళ. తుది పోర్లో పంజాబ్ బోల్తా దెబ్బ కొట్టిన కృణాల్ పాండ్యా. కీలక మ్యాచ్లో ఐఆర్ ఫ్లాప్, పోరాడిన శశాంక్. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 18 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. 3 సార్లు ఊరించి ఉసూరు అనిపించిన ఐపీఎల్ ట్రోఫీ ఎట్టకేలక జట్టు సొంతమైంది. మెగా లీగ్ ఆరంభం నుంచి ఒకే ఫ్రాంచైజీకి ఆడుతున్న కోహ్లీ కెరీర్లో ఐపీఎల్ ట్రోఫీ లేదనే లోటు తీరింది. మెగా వేలం తర్వాత సమతుల్యమైన జట్టుతో బరిలోకి దిగిన ఆర్సీబీ ఈ సీజన్లో చెలరేగిపోయింది. అద్భుత ప్రదర్శనతో 4వసారి ఫైనల్కు చేరి తుది పోర్లో పంజాబ్ కింగ్స్ను 6 పరుగుల తేడాతో ఓడించి తొలిసారి ఐపీఎల్ ట్రోఫీ గెలుచుకుంది. మరోవైపు దశాబ్దం తర్వాత ఫైనల్ చేరిన పంజాబ్ గుండె పగిలింది. ఆఖరి పోరులో దూకుడు లేకపోయినా సమిష్టిగా చెలరేగిన బెంగళూరు 190 పరుగుల స్కోర్ చేసింది. కోహ్లీ 43 క్రీజులో నిలబడగా మిగతా బ్యాటర్లు దూకుడుగా ఆడడంతో బెంగళూరు పోరాడగలిగే స్కోర్ చేసింది. కానీ బ్యాటింగ్ బలం కలిగిన పంజాబ్ ముందు నిలుస్తుందా అనే అనుమానం కలిగింది. అయితే వ్యూహాత్మకంగా వ్యవహరించిన ఆర్సీబీ బౌలర్లు పంజాబ్ను సమర్థంగా కట్టడి చేశారు. పవర్ ప్లేలో హజిల్వుడ్ దెబ్బతీయగా మధ్య ఓవర్లో కృణాల్ పాండ్యా కీలక వికెట్లు పడగొట్టాడు. ఒంటి చేత్తో పంజాబ్ను ఫైనల్ చేర్చిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఒక్కటే రన్ చేసి షెఫర్డ్ వెనక్కి పంపించాడు ఆయన్ని. ఇక బెంగళూరు పట్టు బిగించింది. తర్వాత క్రమం తప్పకుండా వికెట్లను పడగొడుతూ ఒత్తిడి పెంచింది. చివరిలో శశాంక్ సింగ్ చెలరేగినా అప్పటికే ఆలస్యమైపోయింది. ఆర్సీబీకి విజయం సొంతమైపోయింది. బెంగళూరు బెంగ తీరిందంటూ ఆంధ్రజ్యోతి రాసింది. నరేందర్ సరెండర్, ట్రంప్ ఆదేశించారు, ప్రధాని మోడీ. దీన్ని ఒక మొన్నటిదాకా నామ్ నరేందర్ కామ్ సరెండర్ అని పెట్టారు. ట్రంప్ ఆదేశించారు, ప్రధాని మోడీ ఆపేశారు. పాక్తో కాల్పుల విరమణపై రాహుల్ విమర్శలు. కొద్దిగా ఒత్తిడి తెస్తే చాలు బీజేపీ ఆర్ఎస్ఎస్ నాయకులు లొంగిపోతారు. స్వాతంత్రోద్యమ కాలం నుంచి అంతే. నాడు అమెరికా బెదిరింపులకు ఇందిరా లొంగలేదు, పాక్ను ముక్కలు చేశారు రాహుల్. 6 పాక్ ఫైటర్లను కూల్చాం, ఒక C-130, 2 నిఘా విమానాలు కూడా. 30కి పైగా క్షిపణులు గాల్లోనే ధ్వంసం. పెద్ద సంఖ్యలో డ్రోన్ల కూల్చివేత. ఆపరేషన్ సింధూర్ డేటాపై రక్షణ శాఖ ఇండియా టుడే కథనం వేసిందట. ఆపరేషన్ సింధూర్పై పార్లమెంట్ను సమావేశపరచాలి. ప్రధానికి ఇండియా కూటమి పార్టీల లేఖ. సంతకం చేయని ఎన్సీపీ, విడిగా లేఖ రాస్తామన్న ఆమ్ ఆద్మీ. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్తో కాల్పుల విరమణ ఒప్పందం చేసుకోవడంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రధాని మోడీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బెదిరింపులకు మోడీ లొంగిపోయారన్నారు. మధ్యప్రదేశ్లోని భోపాల్లో మంగళవారం కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో పాల్గొన్న రాహుల్ ప్రధానిపై విమర్శలు గుప్పించారు. ఆపరేషన్ సింధూర్ ప్రారంభం కాగానే మోడీకి ట్రంప్ ఫోన్ చేశారు. మోదీజీ ఏం చేస్తున్నారని అడిగారు. నరేందర్ సరెండర్, నామ్ నరేందర్ కామ్ సరెండర్. ఇక ఉద్యోగుల డిమాండ్లకు పచ్చ జెండా. పెండింగ్ బిల్లులు చెల్లింపున గ్రీన్ సిగ్నల్. ఒక 2 అన్న డిఏలు ఇవ్వండి. ఒక 2 డిఏలన్నీ కనీసం ఒకటని కాకుండా. రేపు కేబినెట్ భేటీలో నిర్ణయం. ఒక డిఏకు సుముఖం, 2వ డిఏపై చర్చ. ఆర్థికేతర అంశాల్లో దాదాపు అన్నిటిపైన సానుకూలమే. ఏటా సాధారణ బదిలీలకు సుముఖత. రైతు భరోసా, రైతు బీమా, బోనస్లపై చర్చ. యువ వికాసంపై చర్చించనున్న మంత్రిమండలి. ఉద్యోగులు, యువత, రైతుల ఆశలన్నీ భేటీపైనే ఉండే అవకాశం ఉందట. ఇక ఉద్యోగుల డిమాండ్లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా? పంటలకు పెట్టుబడి సాయం కోసం రైతు భరోసా నిధులు విడుదల ఈ అన్ని క్వశ్చన్ మార్కులతో ఇస్తుందా, చేస్తుందా? ఇక
కోర్ అర్బన్ రీజియన్ కు ప్రత్యేక పాలసీ, చెరువులు నాలాలు రోడ్ల విస్తరణ అభివృద్ధికి రూపకల్పన, అధికారులకు సీఎం ఆదేశాలు, వర్షాకాల సన్నద్ధత. నిర్ణయాలు లేదో మళ్ళీ తర్వాత ఇప్పుడు ఏజ్ పెంచేది కూడా తగ్గేది. ఏజ్ పెంచకూరి ఉద్యోగస్తుల ఏజ్ ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు 2028 మళ్ళీ ఒకటి పెంచాలి, మళ్ళీ గవర్నమెంట్ వస్తుంది, మళ్ళీ వచ్చుడు కాదన్న. ఇది ఎంత మోసం అంటే కేసీఆర్ అనేటువంటి దుర్మార్గమైనటువంటి పరిపాలన దక్షుడు చేసిన మోసం ఏంటంటే ఇప్పుడు ఆయన ఫస్ట్ 58 ఏళ్ళకి రిటైర్మెంట్. 57 ఉండే. 57 57 ఏళ్ళ 58 ఉండే. 58 ప్లస్ 3 అవును 61 అయింది. 58. 58 ఏళ్లకు రిటైర్మెంట్ ఉండే. ఇక్కడ ఉద్యోగస్తులు గమనించాల్సిన విషయం ఏంటంటే వీళ్ళు రిటైర్ అయితే సపోజ్ వీళ్ళు 2015లో రిటైర్ అయ్యారు అనుకో, 2015లో రిటైర్ అయితే ఈ రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని కలిసి ₹1 కోటి వస్తున్నాయి అనుకో, అన్ని కలిసి ₹1 కోటి. అయితే వీళ్ళకి ఇక్కడ రిటైర్మెంట్ చేయకుండా 10,000 మంది రిటైర్ అయితే 10,000 కోట్లు అయితే ఇక్కడ వీళ్ళని రిటైర్ చేయకుండా ఉద్యోగస్తులు గమనించాలి. 2016లో చేయించిండు వీళ్ళతో పని, 2017లో చేయించిండు, 2018లో కూడా వీళ్ళతో పని చేయించుడు. ఇక్కడ రిటైర్ కావాలి ఆయన. విషయం ఏంటంటే ఈయనకు ఇప్పుడు రిటైర్ అయితే ₹1 కోటి వచ్చేది. ఈ ₹1 కోటికు ₹2 ఇంట్రెస్ట్ పెట్టుకో, ఏనైతే 2 లక్షలు. 2 లక్షలు, ₹2 లక్షలు ఈయనకు నెలకు ఉత్తగొచ్చేటి. ఈయన జీతం నెలకు 1,50,000 ఉంటుంది అనుకో. అవును 75,000 వస్తుండే సగం. ఆగు, ఈయన ఇంట్రెస్ట్ పైసలకేనే 1,50,000 ఇచ్చి 50 ఏది ఇంకొక ₹50,000 జేబులు వేసుకుంది సర్కారు. ఇట్లా వీళ్ళ ఇంట్రెస్ట్ పైసలే జీతాలకు ఇచ్చుకుంటూ వచ్చింది తప్ప వాళ్ళకి దక్కింది ఏం లేదు. వాళ్ళు వాస్తవానికి అప్పుడు రిటైర్డ్ అయితే అవన్నీ వచ్చేటి, పైగా బెనిఫిట్స్ అన్నీ బకాయిలుగా మారిపోయినాయి. చాలా మంది కోరుకుంటున్నారు అసలు యాక్చువల్గా ఏంది లీడర్లు కోరుకుంటారట. లీడర్లు ఎందుకు కోరుకుంటారంటే ఇప్పుడు టీచర్ లీడర్లు ఉంటారు, వాళ్ళు కొంతమంది ఎందుకు కోరుకుంటారంటే మళ్ళా వాళ్ళు తిరగొచ్చు, లీడర్లకు కొనసాగొచ్చు అని. ఎర్రగడ్డ ఆసుపత్రి రోగులకు కలుషిత ఆహారం, 71 మందికి అస్వస్థత, ఒకరి మృతి. వాస్తవానికి వాళ్ళు ఎందుకు ఉండాలన్నా నిరుద్యోగులకు అన్యాయం. శంకర్ తేకులాడు నిరుద్యోగులను ఒకసారి గుర్తించండి, జాబ్ క్యాలెండర్ గురించి 100% మాట్లాడదాం. మేము మాట్లాడు కాదు, మెడలు వంచడానికి సిద్ధంగా ఉన్నాం, కానీ మా 42% ఏందో తేలాలి కదా. బీసీలకు దక్కాల్సిన 42% వాటా సంగతి ఏందో తేలాలి. మేము ఇప్పుడు కొట్లాడేమో ఈడబ్ల్యూఎస్ వాళ్ళ కోసం చేయాలన్నా? ఎవరి కోసం కొట్లాడి? వాళ్ళకి ఇవ్వడానికి కొట్లాడాలి. ఇగో ఈయన దేవి గారు అడుగుతా ఉన్నారు, ఇది దేవి గారిది ఇంకా మళ్ళీ రానియకు. 1000 సార్లు చెప్పిన, మండల్లో మాట్లాడినా, బట్టి విక్రమార్క గారికి చెప్పిన, ప్రభుత్వం మాట ఏం రోజు అదే చేయన్నా అమ్మ? రోజు కాదు, ఎన్నిసార్లు మాట్లాడినా? నేను మాట్లాడిన సార్లు ఎవడన్నా మాట్లాడినా ఆర్టిజన్ల గురించి? కుద్దు బట్టి విక్రమార్క గారు ఏం చెప్పిరో చెప్పి అది కుదరది చేయనంటున్నాని చెప్పి ఆయన ఆఫీస్కి పోయి కూర్చోరి. ఎర్రగడ్డ ఆసుపత్రి రోగుల కలుషిత ఆహారం, 71 మందికి అస్వస్థత, నా సాయశక్తిలో కృషి చేస్తున్నా దాని గురించి. 3 పరిస్థితి ఆందోళనకరం, ఉస్మానియాలో చికిత్స. ఆసుపత్రిని సందర్శించిన డిఎంఈ, జిల్లా కలెక్టర్. ఘటనపై విచారణకు ఆదేశం, నమూనాల సేకరణ. అనారోగ్యం వల్లే రోగి మృతి, ఆసుపత్రి సూపరింటెండెంట్ వెల్లడి. ఘటనపై వైద్య మంత్రి దామోదర్ రాజనరసింహ ఆరా తీసినట. చర్యల ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుడికి మేము చచ్చేవారికి సిరపెందుకు, వ్యాఖ్యలపై అధికారుల చర్యలు. ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్. చచ్చేటోనికి సిరపెందుకని అంట ఆయన. చాట్ జీపీటీ వినియోగంలో భారత్ టాప్, అమెరికాను దాటి అగ్రస్థానంలోకి. అంతర్జాతీయ వినియోగదారులు 13.5% మంది భారత్లోనే ఉన్నారట. చాట్ జీపీటీ ఎక్కువ వాడుతున్న వాళ్ళు మన దగ్గరే ఉన్నారట. గోదావరి బనకచర్ల అనుసంధానం ఒప్పుకుంటే, గోదావరి బనకచర్ల కలిస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీ పని అవుతుందిగా, మళ్ళీ మీ ప్రభుత్వం పని అవుతుందిగా చూసుకోరి. ప్రాజెక్టు అడ్డుకునేందుకు సాయశక్తులా ప్రయత్నిస్తాం, త్వరలోనే కార్యాచరణ. ఇప్పటికే కేంద్రానికి ఫిర్యాదు. గోదావరి నీళ్లు లేవనే ఏపీ ఇప్పుడు ఏ నీటిని తరలిస్తుంది మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఈ కాళేశ్వరంపై ఏం చేద్దాం? విజిలెన్స్ నివేదికను అమలు చేయాలా? గోచ్ రిపోర్ట్ తర్వాతే ముందుకెళ్లాలా? రేపటి కేబినెట్ భేటీలో ఈ అంశంపై చర్చ. ఇక యమలాడ కోడెకు ఎంత కష్టం? రాజన్న సన్నిధిలో సామర్థ్యానికి మించి కోడెలు. 660 ఉండాల్సిన చోట 1300. పచ్చగడ్డికి కటకట. తాజాగా మరో 6 కోడెలు మృతి. వారంలో 26 మృత్యువాత. రంగంలోకి అధికారులు. కోడెల గ్రేడింగ్, సరిపడ దానా సంరక్షణ కోసం 12 మందితో ప్రత్యేక బృందం ఏర్పాటు. గోశాలకు రంగారెడ్డి జిల్లా ఎన్కేపల్లిలో భూములు పరిశీలిస్తా ఉన్నారట. పెంచుకునే వాళ్ళకి ఇచ్చేసేది అనవసరంగా 650 డబ్బులు. చెరువు కట్ట కాడ
వాళ్ళు ఏదో పశువులు ఏవో కొట్టుకొని పోతా ఉంటే గోరక్షక సేనను ఏదో వచ్చి దాన్ని ఆపి వాళ్ళు చేసారు. గోరక్షకోళ్ళు ఏడున్నా వాళ్ళని గుంజుకపోయినా సరే ఆ ఎమలవాడ కాడ చచ్చిపోతున్నటువంటి గోల కాడ పెట్టి వాటిని రక్షించారు. అవును, వాళ్ళకి చదువుకుంటారు. రైట్గా శనార్థి తెలంగాణ పత్రిక చూద్దాం. యా కప్ నామ్దే ద వెయిట్ ఈజ్ ఓవర్ అంటూ ఒక ప్రత్యేక పేజీని ఇవాళ శనార్థి తెలంగాణ వేస్తే ఒక సినిమా కూడా ఒక ప్రత్యేక ఎడిషన్గా తీసుకొచ్చింది ఒక పేజ్గా. ఇక పొలిటికల్ గ్రౌండ్లో ఫ్యామిలీ వార్, రాజకీయ కుటుంబ కలహాల చిత్రాలు, అన్నా చెల్లి తమ్ముళ్ళ మధ్య బస్తీమే సవాల్, అధికారం కోసం తగ్గేదేలా, వారసత్వ పోరులో పార్టీలో లుకలుకలు, కొందరు పైకి మరి కొందరు పాతాళానికి, టీడీపీ వైసీపీ బీఆర్ఎస్ డీఎంకే సమాజ్వాదీ ఆర్జేడీ శివసేన కాంగ్రెస్ కుటుంబ కలహాలపై ప్రత్యేక కథనం. ఇంటింటికి మట్టిపోయే, అంతే ఇంటింటికి ఇప్పుడు మట్టిపోయే, ఇంటింటికి పంచాదే. రాజకీయ రణరంగంలో కుటుంబ కలహాలు ఒక డ్రామాను సినిమాను తలపిస్తున్నాయి. చంద్రబాబు దగ్గుపాటి గొడవ నుంచి జగన్ షర్మిల వరకు, లాలు కొడుకుల రచ్చ నుంచి గాంధీ కుటుంబ చీలికల వరకు, తాజాగా బీఆర్ఎస్ కవిత కేటీఆర్ మధ్య వివాదాల వరకు భారత రాజకీయాల్లో కుటుంబ కలహాలు కొత్తేమి కాదు. కానీ ఈ గొడవలు పార్టీలను చీల్చి కొన్ని సందర్భాల్లో కొత్త సమీకరణలు తెస్తున్నాయి. అధికారం, నాయకత్వం, వ్యక్తిగత ఆశల చుట్టూ తిరిగే ఈ వివాదాలు రాజకీయ చరిత్రలో పెద్ద ముద్రనే వేస్తున్నాయి. టీడీపీ వైసీపీ బీఆర్ఎస్ డీఎంకే ములాయం లాలు కుటుంబాలు, ఠాక్రేలు గాంధీల కుటుంబాల గొడవలు రాజకీయాల్లో సంచలనాలు సృష్టిస్తాయి. బీఆర్ఎస్లో కవిత కేటీఆర్ తగాదా అది నడుస్తూనే ఉంది. వైసీపీలో జగన్ షర్మిల వివాదం నడుస్తూనే ఉంది. ఇంటింటికి ఇంపపోయే. ఆ తర్వాత టీడీపీలో చంద్రబాబు దగ్గుపాటి గొడవ 95లో. ఆ తర్వాత డిఎంకేలో స్టాలిన్ అలిగిరి పంచాయతీ, ములాయం సింగ్ యాదవ్ కుటుంబంలో కలహాలు, లాలు యాదవ్ కుటుంబంలో తేజస్వి తేజ్ ప్రజా మధ్య గొడవ, ఠాక్రే కుటుంబంలో ఉద్ధవ్ ఠాక్రే రాజ్ ఠాక్రే, గాంధీ కుటుంబంలో సంజయ్ గాంధీతో విభేదాలు. ఇట్లా అన్ని పార్టీలలో ఈ విభేదాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. రాజకీయాల్లో ఇవి కొత్త సమీకరణలు తీసుకొస్తాయని చెప్పి ఒక ప్రత్యేక కథనాన్ని శనార్థి తెలంగాణ మీ ముందుకు తీసుకొచ్చింది. నరేందర్ సరెండర్, ట్రంప్ బెదిరింపులకు మోడీ లొంగిపోయారు. పాకిస్తాన్తో కాల్పుల విరమణ ప్రకటించారు. బీజేపీ ఆర్ఎస్ఎస్లకు లొంగిపోవడం అలవాటే. గాంధీ, నెహ్రూ, పటేల్ అగ్రరాజ్యానికి ఎదురు నిలిచి పోరాడారు. ఇందిరాగాంధీ ఎవరికీ భయపడలేదు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేసిండు. ఇక ప్రత్యేక పార్లమెంట్ సమావేశం పెట్టండి, ఆపరేషన్ సింధూర్ పాల్గం దాడిపై చర్చించాలి. 16 విపక్ష పార్టీల ఎంపీల డిమాండ్, ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాసిరట. ఇక బనకచర్లను ఒప్పుకోం, అడ్డుకునే ప్రయత్నాలన్నీ చేశాం, పార్టీలకు అభ్యంతరాలు ఏంటో చెప్పాం, త్వరలో కార్యాచరణ ప్రకటిస్తాం. రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు బనకచర్ల కనుక వాళ్ళు నిర్మిస్తే మీరు పదవికి రాజీనామా చేస్తే బెటర్. ఇక ఎందుకంటే ఇటు పోయిన తర్వాత మీరు ఇంత పెద్ద మంత్రి గుండి లాభం లేకుండా అవుతుంది. దేశానికే తలమానికం భూభారతి, పేద ప్రజలకు చుట్టంగా భూభారతి చట్టం అని చెప్పేసి బట్టి విక్రమార్క, ప్రజల అభిలాషలకు అనుగుణంగా పాలన, రైతులందరికీ భూధార్ కార్డులు అని చెప్పేసి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇక భూముల క్రయ విక్రయాలకు మ్యాప్ తప్పనిసరి, భూమి సమస్యల పరిష్కారానికే భూభారతి అని చెప్పేసి తుమ్మల నాగేశ్వరరావు అంటుండు. ఇక పెరిగిన మహిళా సెక్స్ వర్కర్ల సంఖ్య, టాప్ 5లో తెలుగు రాష్ట్రాలు, 7.6%తో 5వ స్థానంలో తెలంగాణ, 12%తో 2వ స్థానంలో ఏపీ, 15.4తో అగ్రస్థానంలో కర్ణాటక. రెడ్ లైట్ ఏరియాల్లో తెలంగాణ మొదటి స్థానమట. PMPSC అధ్యయనంలో వెల్లడి. దేశంలో వ్యభిచార వృత్తిలో నిమగ్నమైన మహిళలు ఎదుర్కొంటున్న కష్టాలు వర్ణాతీతం. వ్యభిచారమే జీవనాధారంగా జీవిస్తున్న మహిళల సంఖ్య తగ్గకపోగా స్పా, మసాజ్ సెంటర్లు, పబ్బులు, బార్లు, ఫామ్ హౌస్లు, ఓయో రూమ్ల కల్చర్ కారణంగా సెక్స్ వర్కర్ల సంఖ్య మరింత పెరుగుతోంది. ప్రోగ్రామాటిక్ మ్యాపింగ్ అండ్ పాపులేషన్ సైజ్ ఎస్టిమేషన్ PMPSC నిర్వహించిన తాజా అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. దేశంలో అత్యధిక మహిళా సెక్స్ వర్కర్లు ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ టాప్ 5లో నిలిచాయి. దేశవ్యాప్తంగా మొత్తం 9,95,499 మంది సెక్స్ వర్కర్లు ఉన్నట్టు అంచనా వేయగా కర్ణాటక 15.4%తో మొదటి స్థానంలో, ఆంధ్రప్రదేశ్ 12%తో 2వ స్థానంలో, మహారాష్ట్ర 9.6% 3వ స్థానంలో, ఢిల్లీ 8.9%తో 4వ స్థానంలో, తెలంగాణ 7.6%తో 5వ స్థానంలో నిలిచినాయట. చాలా ఘోరమైన. దేశంలో వ్యభిచార వృత్తిలో నిమగ్నమైన మహిళలు ఎదుర్కొంటున్న కష్టాలు వర్ణాతీతం. వ్యభిచారమే జీవనాధారంగా జీవిస్తున్న మహిళల సంఖ్య తగ్గకపోగా స్పా సెంటర్లు, మసాజులు, పబ్బులు, బార్లు, ఫామ్ హౌస్లు, ఓయో రూమ్ల కల్చర్ కారణంగా సెక్స్ వర్కర్ల సంఖ్య మరింత పెరిగిపోతుంది. ఇక ఈ సర్వేలో తేలినటువంటి లెక్కలు ఇవి. మొత్తం ఈ 5 రాష్ట్రాల్లో అంటే ఎక్కడెక్కడ కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఢిల్లీ, తెలంగాణ ఈ 5 రాష్ట్రాల్లో కలిసి సెక్స్ వర్కర్లో 53% ఇక్కడనే ఉన్నారట.
ఈ సర్వే 32 రాష్ట్రాలు అన్ని కేంద్ర పాలిత ప్రాంతాల్లో నిర్వహించబడింది. దేశవ్యాప్తంగా 642 జిల్లాల్లో మహిళా సెక్స్ వర్కర్లు ఉన్నారని 43,579 హాట్స్పాట్లను గుర్తించినట్టు తెలిసింది. ఆంధ్రప్రదేశ్లో 5 జిల్లాలు, తెలంగాణలో 6 జిల్లాలు ఈ జాబితాలో ఉన్నాయి. మొత్తం 16,095 గ్రామాల్లో మహిళా సెక్స్ వర్కర్లు ఉన్నట్టు వెల్లడైంది. హాట్స్పాట్లో అత్యధిక సెక్స్ వర్కర్లు ఉన్న రాష్ట్రంగా తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. అయితే 2010 నుంచి 2023 వరకు కొత్త HIV సంక్రమణలో 44% తగ్గుదల, ఎయిడ్స్ సంబంధిత మరణాల్లో 79% గణనీయమైన తగ్గుదల నమోదైనట్టుగా ఈ అధ్యయనం వెల్లడించింది. ఇది తెలంగాణ రాష్ట్రంలో సెక్స్ వర్కర్ల సెక్స్ స్పాట్లు పెరిగినాయట. ఇక మంత్రులతో ముఖాముఖి తిరిగి ప్రారంభం. నేడు అందుబాటులో ఉండనున్న పొన్నం. జూన్ 10 నుంచి గాంధీ భవన్లో ప్రతిరోజు 2 ప్రజాప్రతినిధులు ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు మరో కీలక నిర్ణయం తీసుకున్నట్టు. ఇది పాతదే కదా, కొత్తదేముంది? ఓర్వలేకే మిస్ వరల్డ్ పోటీలపై ఆరోపణలు. అందాల పోటీలతో ప్రత్యేక గుర్తింపు రాష్ట్ర ఖ్యాతి ఖండాంతరాలకు దాటింది. అయితే తప్పుడు ప్రచారం చేయడం సరికాదు. మంత్రి పొన్నం ప్రభాకర్ కోట్లు ఖర్చు పెట్టినట్లు నిరూపించాలని చెప్పేసి బీఆర్ఎస్కు మంత్రి జూపల్లి సవాల్ విసిరారు. డేంజర్ బెల్స్. పెరుగుతున్న కరోనా కేసులు. దేశంలో 4,000 దాటిన కోవిడ్ కేసులు. కేరళలో అత్యధికంగా 1,416 కేసులు, 24 గంటల్లో 5 మరణాలు నమోదు. ఆందోళన అవసరం లేదు, అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సూచన చేస్తా ఉన్నారు. డేంజర్ బెల్స్ మోగిస్తాం. దేశంలో 4,000 కరోనా కేసులు దాటినాయట. జాగ్రత్తగా ఉండండి. ఆల్ టైమ్ రికార్డు. హైదరాబాద్లో 1,00,000 దాటిన బంగారం ధర. 24 క్యారెట్ల బంగారం ధర 1,110 రూపాయలంట. 1,00,000 దాటింది. బంగారం, తులం బంగారం 1,00,000 దాటింది. బంగారం అయింది. పసిడి ధరలు పెరుగుతోంది. హైదరాబాద్ నగరంలో బంగారు ధరలు ఆకాశాన్ని అంటున్నాయి. మంగళవారం మధ్యాహ్నం 12 గంటల సమయానికి 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర ఏకంగా 1,110 రూపాయలకు చేరింది. ఇది బంగారం ధరల చరిత్రలోనే అత్యధికమని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక సర్కారు తులం బంగారము కళ్యాణ లక్ష్మి ఇస్తామని చెప్పింది. ఆ తులం బంగారం ఇది చూసినాక తులం బంగారం కాదు, ఏమి ఇచ్చే పరిస్థితిలో లేదు. ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు పెట్టాలని చెప్పి విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇక దేశానికే తలమానికం భూభారతి అని చెప్పి బట్టి విక్రమార్క గారు అంటే, ఎర్రగడ్డ దవాఖానలో ఫుడ్ పాయిజన్, 70 మంది మానసిక రోగులకు అస్వస్థత, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు, కార్డియాక్ అరెస్ట్తో కరణ్ అనే రోగి మృతి, కేసు నమోదు చేసిన పోలీసులు. ఇక ఢిల్లీలో నేతన్యాహు వాంటెడ్ పోస్టర్ కలకలం. బెల్జియం ఎంబసీ వద్ద వివాదాస్పద పోస్టర్లు. ఎంబసీ సిబ్బందిలో ఒకరు పోస్టర్లు అంటించినట్టు గుర్తింపు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న ఢిల్లీ పోలీసులు. బెల్జియం ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామన్న కేంద్రం అంటూ ఒక వార్త. ఇక తగ్గేదేలే, సారీ చెప్పనని చెప్పి కమల్ హాసన్ చెప్తా ఉంటే, అవినీతి కారకులు ప్రజల పాలకుల. ఇది సోమన్న రాసిన వార్త. అయితే ఇంద్రమ్మ ఇండ్లు పేదోళ్లను కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. లబ్ధిదారుల ఎంపికలో గోల్మాల్ జరుగుతోంది. కేవలం లీడర్లకు జిందాబాదులు కొట్టే వాళ్లకు, హస్తం పార్టీ నాయకుల దగ్గరలోకే ఇల్లు మంజూరు పత్రం అందుతుంది. ఫైరవీలతో నాయకుల చుట్టూ ఉండే బ్రోకర్లు జేబులు నింపుకుంటున్నారు. అమాయకులను టార్గెట్ చేసుకుని ఇంద్రమ్మ ఇల్లు ఇప్పిస్తామని బేరాలు ఆడుతున్నారు. నన్ను కోసినా పైసలు లేవన్న ముఖ్యమంత్రి ఇంద్రమ్మ ఇండ్ల పేరుతో దందా చేస్తున్నాడా అనే అనుమానం కలుగుతోంది. ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఎంతమంది నాయకులు గద్దెనెక్కినా పేద మధ్యతరగతి మానవుడి సొంతింటి కలగానే మిగిలితోంది. నిరుపేదలకు ఇండ్లు మంజూరు ప్రక్రియ ఒడవని ముచ్చటనే అవుతుంది. నిజమైన లబ్ధిదారుల ఎంపిక అధికారులకు అప్పచెప్పి నాయకుల జోక్యం లేకుండా ఉంటేనే ఇంద్రమ్మ ఇండ్లు నాయకులు జోక్యం చేసుకుని మనం మొత్తం ఆగమానం చేస్తున్నారు. ఎప్పుడైనా ఏ దేశమైనా ఏరా చెడిపోయేది రాజకీయ నాయకులతో. రాజకీయ నాయకులకు అప్పచెప్తే ఎట్లుంటది లెక్క? ఉపాధ్యాయులు ఉంటే కల్తీ ఎరువులు, విత్తనాలు, పురుగుల మందులను అరికట్టాలని చెప్పి అఖిల భారత రైతు కూలీ సంఘం డిమాండ్ చేస్తూ ఉంది. దళితుల ప్రాణాలంటే మండలాధికారులకు లెక్కలేదా అని చెప్పేసి వార్త. గోదావరి నదిలో రెడ్డి సామాజిక వర్గం పెద్దల బరితెగింపట. భారీ యంత్రాలతో తవ్వకాలు. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు అశోక్ పేరు వాడుతున్న వైనం. కర్రెగుట్టలనే వెక్కిరించేలా ప్రధాన రహదారుల వెంట ఇసుక నిల్వలు. 3 అడుగుల అనుమతిస్తే 30 అడుగులు తవ్విన రెడ్డి రేసింగ్ సిండికేట్ అట. మంత్రి స్పందించాలంటున్న గిరిజన సంఘాలట. ఇందులో 26 మంది రెడ్డిలు ఉన్నారంట, ఇద్దరు బీసీలు ఉన్నారు. మొత్తం టోటల్గా పేరేమో పైడాకుల అశోక్ పేరు వాడుతున్నారట. పేరు బీసీ అయినది, దందా వాళ్ళది. రైట్గా ఒకసారి దీని క్రికెట్, ఆ తర్వాత ఈ వ్యవహారాన్ని ఒక ప్రత్యేక పేజీగా శనార్థి తెలంగాణ తీసుకొచ్చింది కదా. ఇది క్రికెట్ కప్ నమ్దే, ద వెయిట్ ఈజ్ ఓవర్. 18 ఏళ్ల నిరీక్షణకు తెర. ఐపీఎల్ నయా ఛాంపియన్ బెంగళూరు 6 పరుగుల తేడాతో ఘన విజయం. తొలి టైటిల్ ముద్దాడిన ఆర్సీబీ పోరాడి ఓడిన పంజాబ్ కింగ్స్. కన్నులు చెదిరే క్యాచ్ అట. ఇక 1 కాదు 2 కాదు ఏకంగా 18 ఏళ్ల నిరీక్షణ ఎట్టకేలకు ఫలించింది. గత 17 సీజన్లో ఐపీఎల్ టైటిల్ కోసం పోరాడి ఓడింది. కానీ 18వ సీజన్లో మాత్రం తన కలను సాకారం చేసుకుని తొలిసారిగా టైటిల్ను ముద్దాడింది. రజత్ పాటీదార్ కెప్టెన్సీలో ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడింది. ఇక కింగ్ కోహ్లీ కలను నిజం చేసింది. మంగళవారం రాత్రి అహ్మదాబాద్లో జరిగిన ఫైనల్లో పంజాబ్ కింగ్స్ పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 6 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి మొదటి బంతి నుంచి చివరి వరకు మ్యాచ్ ఉత్కంఠగా సాగింది. పలుమార్లు విజయం
ఇరు జట్ల మధ్య దోబూచులాడుతూ వచ్చింది. చివరకు బెంగళూరుకు విజయం వరించింది. పంజాబ్తో జరిగిన మ్యాచ్లో టాస్ ఓడిపోయిన ఆర్సీబీ తొలుత బ్యాటింగ్ చేసింది. మొదట్లో దాటిగానే ఇన్నింగ్స్ ఆరంభించిన తర్వాత నెమ్మదించింది. ఈ పిచ్పై 200 పరుగుల కంటే తక్కువ చేస్తే విజయం సాధించడం కష్టమని తెలిసినప్పటికీ 190 పరుగులను జాగ్రత్తగా కాపాడుకుంది. ఈ మ్యాచ్లో స్లోగా ఆడాడనే అపవాదు మూటగట్టుకున్న విరాట్ కోహ్లీ 43 పరుగులు ఇన్నింగ్సే ఇప్పుడు ఆర్సీబీ విజయంలో కీలక పాత్ర పోషించింది. తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు బ్యాటర్లో విరాట్ కోహ్లీ 43 రన్స్ 35 బంతుల్లో రాణించాడు. ఫిల్ స్టాల్ 16 బంతుల్లో 16 కొట్టినట్ట 9 బంతుల్లో. మయాంకు అగర్వాల్ ఇట్లా వీళ్ళందరూ చేసిరు. మొత్తానికి పంజాబ్ విజయానికి లాస్ట్ 5 ఓవర్లో 75 రన్స్ కావాల్సి వచ్చింది. అప్పటి వరకు నెమ్మదిగా ఆడిన శశాంక్ సింగ్, నెహల్ వదేరా గేర్ మార్చారు. హెజిల్వుడ్ ఓవర్లో 2 సిక్సర్లు కొట్టాడు శశాంక్. సమీకరణం 24 బంతుల్లో 55 పరుగులుగా మారింది. కానీ 17వ ఓవర్లో భువనేశ్వర్ అదరగొట్టాడు. నేహల్తో పాటు స్టెయిన్ను అవుట్ చేసి మ్యాచ్ను ఆర్సీబీ వైపు తిప్పేశాడు. ఆ వెంటనే అజ్మతుల్లాను యష్ అవుట్ చేయడంతో పంజాబ్ పని అయిపోయింది. ఇంకా కళ్ళు చెదిరే క్యాచ్ అట. పంజాబ్తో జరుగుతున్న ఐపీఎల్ 2025 ఫైనల్లో ఆర్సీబీ ఆటగాడు ఫిల్ స్టాల్ కళ్ళు చెదిరే క్యాచ్ పట్టాడు. బౌండరీ లైన్ వద్ద నమ్మశక్యంగా రీతిలో ప్రియాన్స్ ఆర్య క్యాచ్ అందుకున్నాడు. ఆర్సీబీ నిర్దేశించిన 191 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తుండగా ఇన్నింగ్స్ 5వ ఓవర్ చివరి బంతికి ఇది జరిగిందట. ఈ వికెట్ హజిల్వుడ్ ఖాతాలో పడింది. ఈ క్యాచ్కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉంది. ఇక మొదట్లో పంజాబ్ ధనాధన్ ఫస్ట్ బాల్కే ప్రియాన్స్ ఆర్య 4, తర్వాత లాస్ట్ బాల్కు ప్రభ్ సిమ్రన్ సిక్సర్ కొట్టిందంట. ఇది ఐపీఎల్ 2025 ఫైనల్లో ఆర్సీబీతో చేజింగ్లో పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్ మొదలైన తీరు. అక్కడి నుంచి ఓపెనర్లు చెలరేగిపోయారు. 2 ఓవర్లకే స్కోరు 23. కానీ హెజిల్వుడ్ బౌలింగ్కు రాగానే కథ మారిపోయిందట. ఇన్నింగ్స్ 3వ ఓవర్లో హెజిల్వుడ్ 5 పరుగులే ఇచ్చాడు. ఆ తర్వాతి ఓవర్లో భువనేశ్వర్ 4 రన్స్ ఇచ్చాడు. బౌండరీలు రాబట్టాలనే ప్రెజర్తో హెజిల్వుడ్కు ప్రియాన్స్ ఆర్య చిక్కిండట. ఇది సహనం కోల్పోయిన అయ్యార్. పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యార్ సహనం కోల్పోయాడు. ఫైనల్లో ఫీల్డర్ చేసిన తప్పిదాలపై శ్రేయస్ అయ్యార్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ముఖ్యంగా హర్షదీప్ సింగ్ బంతిని బౌండరీ లైన్లోకి తనడంపై అసహనం వ్యక్తం చేశాడు. విజయ్ కుమార్ వైశాఖ్ వేసిన 6వ ఓవర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ 4వ బంతిని మయాంక్ అగర్వాల్ లాంగ్ ఆఫ్ దిశగా గాల్లోకి లేపాడు. ఈ బంతిని అందుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించిన హర్షదీప్ సింగ్ ఈ క్రమంలో బంతిని బౌండరీ లైన్ బయటకు తన్నేశాడు. క్యాచ్ పట్టే క్రమంలో సమన్వయం కోల్పోయిన హర్షదీప్ సింగ్ చూసుకోకుండా బంతిని బౌండరీలోకి తన్నాడు. దాంతో శ్రేయస్ అయ్యార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ బంతికి ముందు 12 బంతుల పాటు బౌండరీ రాలేదు. ఈ బౌండరీతో ఆర్సీబీ బ్యాటర్లపై ఒత్తిడి తగ్గింది. దాంతో అయ్యార్ ఆగ్రహానికి గురయ్యాడు. అంతకుముందు ప్రియాన్స్ ఆర్య బంతిని అందుకోవడంలో తడబడంతో అతన్ని శ్రేయస్ అయ్యార్ మందలించాడు. కీలకమైన మ్యాచ్గా కనీసం ఉంటుందిలే. స్పెషల్ అట్రాక్షన్గా రిషి సునక్ ఐపీఎల్ 2025 ఫైనల్లో బ్రిటన్ మాజీ ప్రధాని రిషి సునక్ స్పెషల్ అట్రాక్షన్గా నిలిచారు. భార్య అక్షతామూర్తితో కలిసి మ్యాచ్ ఎంజాయ్ చేశారు. అహ్మదాబాద్లో జరుగుతున్న ఐపీఎల్ 2025 ఫైనల్ మ్యాచ్ను చూసేందుకు సతీ సమేతంగా వచ్చిన రిషి సునక్ స్టేడియంలోని ఫ్యాన్స్ను పలకరించారట. ఇక రికార్డుల రారాజు కోహ్లీ మరో రికార్డట. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్లో రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్లో 3 4లు బాదిన విరాట్ క్యాష్ రిచ్ లీగ్ చరిత్రలో అత్యధిక బౌండరీలు సాధించిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. ఈ మ్యాచ్ ముందు ఈ రికార్డు శిఖర్ ధావన్ పేరిట ఉండేది. ఐపీఎల్లో శిఖర్ ధావన్ 768 బౌండరీలు బాధగా విరాట్ ఈ మ్యాచ్లో ఆ మార్కును క్రాస్ చేశాడు. ప్రస్తుతం విరాట్ ఖాతాలో 770 బౌండరీలు ఉన్నాయి. మరోవైపు ఈ మ్యాచ్లో విరాట్ మరో భారీ రికార్డు సొంతం చేసుకునే అవకాశాన్ని మిస్ చేసుకున్నాడు. ఈ మ్యాచ్లో విరాట్ 86 పరుగులు చేస్తుంటే ఐపీఎల్ చరిత్రలో 3 సీజన్లో 700 పరుగుల మార్కును దాటిన తొలి ఆటగాడిగా సరికొత్త చరిత్ర సృష్టించేవాడు. అయితే విరాట్ 43 పరుగులకే అవుట్ కావడంతో ఈ సీజన్లో అతని పరుగుల సంఖ్య 657 పరుగుల వద్ద ఆగిపోయింది. విరాట్ 2016 సీజన్లో 973 పరుగులు, 2024 సీజన్లో 741 పరుగులు చేశాడు. ప్రస్తుతం విరాట్తో పాటు క్రిస్ గేల్ ఒక్కడే 2 సీజన్లో 700 పరుగుల మార్కును దాటిన ఆటగాడుగా ఉన్నారు. గేల్ వరుసగా 2012-13 సీజన్లో ఈ ఘనత సాధించాడు. ఇక మలుపు తిప్పిన క్రునాల్ మ్యూజిక్ ఏఓ ఎండ్లో జోస్ ఇంగ్లీష్ 23 బంతుల్లో 39 రన్లంట. ఓ 4 4 సిక్సర్లు బౌండరీతో పోరాడాడు. కానీ స్పిన్నర్ కృణాల్ పాండ్యా అద్భుతమైనటువంటి బౌలింగ్తో పంజాబ్ కింగ్స్ను దెబ్బకొట్టాడు. ఇక ప్రభ్ సిమ్రాన్ 26 కృణాల్ను అవుట్ చేసి సెకండ్ వికెట్ పార్ట్నర్షిప్ విడగొట్టాడు. ఈ వికెట్తో పంజాబ్ ఇన్నింగ్స్ షేక్ అయింది. ఆ తర్వాత ఓవర్లో షెపర్డ్ అత్యంత ముఖ్యమైన కెప్టెన్ శ్రేయస్ అయ్యార్ వికెట్ సాధించాడు. దీంతో 72
రన్లకు 1 వికెట్తో ఉన్న పంజాబ్ 98 రన్లకు 4 వికెట్లతో కష్టాల్లో పడింది. ఇక కోహ్లీ ఫుల్ ఎమోషనల్. చివరి ఓవర్లో పంజాబ్ వికెట్కి 29 పరుగులు కావాల్సి వచ్చింది. కానీ ఫస్ట్ 2 బాల్స్ను హెజిల్వుడ్ డాట్ చేయడంతో ఆర్సీబీ విజయం ఖాయమైంది. వెంటనే కోహ్లీ ఫుల్ ఎమోషనల్ అయిపోయాడు, కన్నీళ్లు ఆపుకున్నాడు. మ్యాచ్ ముగిసిన వెంటనే ప్లేయర్లందరూ కోహ్లీ వైపు దూసుకొచ్చి సంబరాలు చేసుకున్నారు. చివరి 4 బంతుల్లో శశాంక్ సింగ్ వరుసగా 6-4, 6-6 కొట్టినా ఫలితం లేకుండా పోయింది. ఇందులో ఏ ఒక్కటి నోబడ్డా పరిస్థితి వేరే డేంజర్ ఉంటుంది. అవును, ఇది శనార్థి తెలంగాణలో బెంగళూరు మ్యాచ్కి సంబంధించి. ఇక మళ్ళీ ఇందులో కూడా 18 ఏళ్ల బెంగ తీరింది. తొలిసారి ఐపీఎల్ టైటిల్ నెగ్గిన బెంగళూరు ఫైనల్లో 6 పరుగులతో పంజాబ్ కింగ్స్పై గెలుపు. రాణించిన కోహ్లీ, కృణాల్ పాండ్యా, భువనేశ్వర్ అంటూ సాక్షి దినపత్రిక కూడా ఇదే అంశాన్ని పైకి తీసుకొచ్చింది. రణపంచతంత్రం. రష్యాపై ఉక్రెయిన్ డ్రోన్ల దాడితో మారిన యుద్ధ వ్యూహాలంట. ఉగ్రవాదానికి కొత్త రెడ్ లైన్. యుద్ధంలో చిన్న చిన్న తప్పిదాలు ముఖ్యం కాదు అని చెప్పి సిడిఎస్ చెప్తున్నటువంటి మాట. ఇక లుకలుక్కలు కుమ్ములాటలు. రాష్ట్రంలోని 3 ప్రధాన పార్టీలు అంతర్గత రగడ. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలో రచ్చ. అసమ్మతి స్వరాలు, అసంతృప్తి జ్వాలలతో సతమతం. కాంగ్రెస్లో తేలని కేబినెట్ విస్తరణ, ఆశావాల నిరసన గాలం. పార్టీ పదవులలోని గాంధీభవన్లో మహిళా నేతల ధర్నా. ఎమ్మెల్సీ కవిత రెబెల్స్తో బీఆర్ఎస్లో దుమారం. జాగృతి బలోపేతం అంటూ పార్టీకి సమాంతరంగా కార్యకలాపాలు. కమలంలోనూ కలహాలు. నేతల్లో కొరబడిన ఐక్యత. తలనొప్పిగా మారిన రాజాసింగ్ తీరు. అన్ని పార్టీలలో పంచాయతీలు ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్నారు. చరిత్రలో చిరస్థాయిగా భూభారతి. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇక ఆగస్టు 15 నాటికి భూ సమస్యలకు పరిష్కారం అని చెప్పి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంటుండు. నాట్ల కంటే ముందే రైతు భరోసా అని చెప్పి తుమ్మల. ఇక పోషక లోపం ఉబకాయం. డబుల్ బర్డెన్ ఆఫ్ మాల్ న్యూట్రిషన్తో బాధపడుతున్న యువత. 22 ఏళ్ల వయసులో 29% మందిలో పోషకాహార లోపం అంట. 19% మందిలో స్థూలకాయం. చదువుకున్న తల్లులు ఉన్న ఇళ్లలోనూ స్పష్టమైన తేడా. యంగ్ లైఫ్ సర్వే వెల్లడి. ఆదిలాబాద్ విద్యార్థికి జడ్చర్ల కాలేజీలో, ఖమ్మం విద్యార్థికి బెల్లంపల్లిలో సీటు. సిఓఈలో సీట్ల కేటాయింపు తీరుపై గందరగోళం అట. ఎస్సీ గురుకుల సొసైటీలో సిఓఈ కాలేజీలో ఇష్టారాజ్యంగా సీట్ల కేటాయింపు సుదూర ప్రాంతాలకు పంపడంపై విద్యార్థుల మండిపాటు. సీట్ల కేటాయింపును పునఃపరిశీలించాలని తల్లిదండ్రులు డిమాండ్. ఆదిలాబాద్ ఆయన జడ్చర్లు ఇచ్చిరట, ఖమ్మం విద్యార్థికి బెల్లంపల్లి ఇచ్చిరట. చూసుకోగా మహిళా పోలీసులతో స్వాట్ అట. మహిళా నిరసనకారుల కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసిన సిటీ పోలీసులు అతివల గౌరవానికి భంగం కలగకుండా అదుపులోకి తీసుకునేలా తార్పీదు. 35 మందికి వివిధ అంశాల్లో 45 రోజుల శిక్షణ. ఈ టీమ్స్ను ప్రారంభించిన కొత్వాల్ సివి ఆనంద్ అట. ఎర్రగడ్డ మానసిక వైద్యశాలలో కలుషిత ఆహారం, ఒకరి మృతి అంటూ ఒక వాడుతుంటే, ఇక తెలుగు విద్యార్థులకు న్యాయ సహాయం బీఆర్ఎస్ తరఫున అండగా ఉంటామన్న కేటీఆర్. అమెరికా చట్టాలపై అవగాహనతో మసులుకోవాలని సూచన. యూనివర్సిటీ ఈ గల్ఫ్ వాళ్ళని ఎందుకో ఉండరు, గల్ఫ్ కార్మికులకు ప్రత్యేక పాలసీ తీసుకొస్తామని చెప్పి బుకాయించి మోసం చేస్తుంది. ప్రపంచ సుందరి పోటీల ఖర్చు 30 కోట్లే. స్పాన్సర్షిప్ ద్వారా 21 కోట్లు సమకూరాయి. మరో 10 కోట్లు ఒప్పందాలు పెండింగ్లో ఉన్నాయి. 200 కోట్ల ఖర్చు అంటూ ప్రతిపక్షాలు తప్పుడు ఆరోపణలు చెప్పి మంత్రి జూపాలి కృష్ణారావు అంటా ఉంటే, విషయం ఏంటంటే ఈ 31 కోట్లతో ఇంటర్మీడియట్ పోరగాళ్ళకు పుస్తకాలు వచ్చేటి. అది జల్దీ తీసుకురాలి. ఓ సింతేనా మనుషులుగా లెక్కిస్తే కోట్లలో ముద్దగా చేసి చూస్తే మాత్రం తక్కువే. యుఎస్ సెంట్రల్ పార్క్లో మీట్ బాల్గా ప్రపంచ జనాభా. గ్రాండ్ కన్యాన్లో మీట్ కోన్గా యుగాల జనాభా. గణిత శాస్త్రవేత్తల గ్రాఫిక్ అంచనాలట. సుశిక్షిత మూగ గూఢచారులంట. సైన్యానికి జంతు సాయం. మందుపాత్రలు కనిపెడుతూ శత్రువులపై దాడి చేస్తూ ఉక్రెయిన్, ఇజ్రాయెల్కు ఎలుకలు. అమెరికా, రష్యాలకు డాల్ఫిన్లు. భారత సరిహద్దు దళానికి తేనెటీగలట. ఎక్కడి ఏందో మరి అవి ఇదే చూడది గూఢచారులంట. చూద్దాం. పురవాడల పునర్విభజనకు షెడ్యూల్ విడుదల. 18 కొత్త మున్సిపాలిటీలు, 5 పాత కార్పొరేషన్లు, 7 పాత మున్సిపాలిటీలు. జూన్ 21 లోపు ప్రక్రియ పూర్తి చేస్తారట. ఇక ఆధునిక చరిత్రలో అతిపెద్ద సర్జికల్ స్ట్రైక్. రష్యాకు తీరని అవమానం మిగిల్చిన ఉక్రెయిన్ డ్రోన్ దాడులట. ఉక్రెయిన్ డ్రోన్ వేసి పట్టుకొస్తారు రష్యా అధ్యక్షుల్ని. ఇక నమస్తే తెలంగాణ. ఈమె బీజేపీ సింధూరం మహిళలు గరంగరం. ఉత్తరాదిలో బెడిసికొట్టిన సింధూర్ అభియాన్. గల్లాపట్టి నిలదీస్తున్న ఆడబిడ్డలట. రాజకీయ లబ్ధికి ఆపరేషన్ సింధూర్ వాడకం. ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా జూన్ 9న ప్రారంభించాలనుకున్న కమలదళం నాయకులు. దైనిక్ భాస్కర్ వంటి హిందీ పత్రికల్లో కథనాలు. బీహార్, బెంగాల్ రాష్ట్రాల్లో ముందే ట్రయల్. సింధూరం పంపిణీకి తిరస్కరించిన ఏముండదు. ఇక ఇప్పుడు అప్పుడు అక్షంతలు వంచిన ఇప్పుడు సింధూరం అట, బొట్లు వాంచుతురట. సింధూరం పంపిణీని తిరస్కరించిన ఆడబిడ్డలు భర్త ఇవ్వాలి కానీ పార్టీ ఇవ్వడం ఏంటని ప్రశ్నలు. సర్వత్రా విమర్శలతో వెనక్కి తగ్గిన కమలం పార్టీ. అసలు కార్యక్రమే చర్చకు రాలేదని బుకాయింపు. సింధూరంతో ఓట్లు అడుక్కోవడమా అని విపక్షాలు. అబ్బా, ఇంత దిగజారు రాజకీయం అయితే ఈ భూమి మీద ఎవడు చేయడిగా.
మోదీ జాతికి జవాబు చెప్పండి. ఆపరేషన్ సింధూర్పై చర్చిద్దాం రండి. ఏకతాటి మీద 16 ప్రతిపక్ష పార్టీలు పార్లమెంట్ ప్రత్యేక సెషన్కు డిమాండ్. నష్టాలు కాదు ఫలితమే ముఖ్యమని సిడిఎస్ చెప్తా ఉన్నాడు. ప్రధానికి 200 మంది ఎంపీలు లేఖ రాసిరట. పాల్గా ఉగ్రదాడి కాల్పుల విరమణ ట్రంప్ జోక్యంపై చర్చకు పట్టు. ట్రంప్ సరెండర్ అనగానే ప్రధాని మోడీ లొంగిపోయారు. రాహుల్ ప్రత్యేక సమావేశాలు పెట్టాలంటే ట్రంప్ను కలవాలా అని చెప్పి సంజయ్ రావుత్ అడుగుతా ఉన్నాడు. ఇంత చిల్లర రాజకీయము. అప్పుడేమో అక్షింతలు పంచిరు, ఇక ఇప్పుడేమో ఇవి ఏది బొట్లు తీసుకపోయి ఇస్తున్నట్టు ఆడోళ్ళకు. బొట్లు మా ఇంటోడు ఇవ్వాలి కానీ మీరు ఇస్తారా గాడిదని తిడుతురట. పెట్టుబడులతో రండి. బీఆర్ఎస్తో ఐటీకి హైదరాబాద్ ల్యాండ్ మార్క్ అంట. కేసీఆర్ వినూత్న పాలసీతో విశేష గుర్తింపు దొరికింది. ఇప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రి అన్నట్టు చెప్తున్నాను. పోయి రైతుల భూమిలో గోశాల. దశాబ్దాలుగా సాగులో ఉన్న రైతుల గగ్గోలు. ఎకినేపల్లిలో ఏర్పాటుకు సర్కారు నిర్ణయం. 99.14 ఎకరాల భూమి స్వాధీనానికి సిద్ధం. గతంలో ఎమ్మెల్యే యాదయ్య వద్ద గోడు. అన్యాయం చేయొద్దని ఆర్డీఓకు వేడుకోలు. తాజాగా భూములు సర్కారు అంటూ బోర్డులు. పరిశీలనకు వచ్చిన కలెక్టర్ ఎదుట రైతుల నిరసన. సాగులో ఉంటే న్యాయం చేస్తామన్న కలెక్టర్. గండిపేట గోశాల ఎకినేపల్లికి తరలింపట. ఇక గ్రీన్ఫీల్డ్ రోడ్డు మాకెందుకు. కొంగర కాలంలో అధికారులను నిలదీసిన రైతులు. ఎర్రగడ్డ దవాఖానలో అప్పుడు కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు కూడా నిలదీసిరు కానీ అప్పుడు ఇలా దీనికి కనిపించాలి. ఎర్రగడ్డ దవాఖానలో ఫుడ్ పాయిజన్ 70 మందికి కష్టొస్తా. ఈ మీకేమన్నా ఉందా? ఈ ఎర్రగడ్డ వార్తకి ఈ మహిళల కాడేస్తారా మీరు కూడా? యాక్చువల్ నేను అదే చూస్తున్నా. నేను ఇది కలిపేమో అనుకుంటున్నా. కలిపి ఫోటో అట్లా అని చెప్పేసి అనుకుంటే లేమో గారు. తెలంగాణ పరువు తీశారు. అందాల పోటీలతో అంతర్జాతీయ అప్రతిష్ట. పోటీదారులను కనీసం మనుషుల్లా చూడలే. వారిని అంగట్లో బొమ్మల్లా ట్రీట్ చేశారు. అన్నదాతల్ని విస్మరించి అందాల పోటీలా. సీఎం సోదరుడితో మెమోంటోలు ఇప్పిస్తారా? ఎంపీ చామల కిరణ్కు మతి భ్రమించింది. బీఆర్ఎస్ మహిళా నేతలు ఆగ్రహం వ్యక్తం చేసిరట. అచ్చా పరిశ్రమలు దేవుడెరుగు. పరువంతా బాయే. మ్యాగీ వివాదంపై విచారణ లేదు. మిస్ వరల్డ్ కంటెస్టెంట్ల కాళ్ళు కడిగితే తప్పేంటని చూపాలి. హైదరాబాద్కు మళ్ళీ రమ్మన్నారు. బాంబు పేల్చిన మంత్రి పొన్నం ఇరకాటంలో రేవంత్ సర్కారట. అప్పుల బావతో 2 రైతులు ఆత్మహత్య. దిగుబడి రాక మనస్తాపం. పురుగుల మందు దాగి మృతి. ఆటో డ్రైవర్ ఆత్మహత్య యత్నం. మెదక్ జిల్లాలో ఘటన అంటూ ఒక వార్త. ఇక రేపు మన ఫోన్ ట్యాపింగ్ సూర్యుడు వీరుడు ఫోన్ ట్యాపింగ్కు బాధ్యుడైనటువంటి ప్రభాకర్ రావు రేపు సిట్ ముంగట హాజరు కావాలి. గడువది. మరి ఇలా దిగుతాడా రేపు దిగుతాడా? బ్రేకింగ్ న్యూస్లు తయారు చేసుకొని మీడియా వాళ్ళంతా. ఈ సాలా కప్పు ఆర్సీబీదే అని చెప్పి అదేదో ఒకసారి పోల్ చూద్దాం. నిన్నటి ఐపీఎల్ ఫైనల్లో ఏ జట్టు గెలవాలని అనుకున్నారంటే 70% మంది ఆర్సీబీ గెలవాలనుకున్నారట. పంజాబ్ గెలవాలని 20% మంది అభిప్రాయపడ్డారట. మొత్తానికి ఇవాళ ఇంకా జోష్ తగ్గలేదు. ఆర్సీబీ ఫ్యాన్స్ జోష్ ఇంకా తగ్గలేదు.